రాజుల గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రమును కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. హల్లెలూయా. మనము గడిచినటువంటి శుక్రవారాల్లో మనము ఏమి ధ్యానం చేసుకుంటున్నాము అంటే రూపాంతరపు అనుభవము. ఆ రూపాంతరపు అనుభవంలో మనం ఉండాలని, స్టెఫను ఈ భూమి మీద ఉన్నప్పుడే అనుభవం కలిగి ఉన్నాడని, మోషే భూమి మీద ఉన్నప్పుడే అనుభవం కలిగి ఉన్నాడని, ఏలియా కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడే అనుభవం కలిగి ఉన్నాడు. కాబట్టే ఏలియాను అగ్ని రథములు గుర్రములు సుడిగాలితో అతడు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడని, మన జీవితంలో కూడా మనకు రూపాంతరత చాలా ఆవశ్యకమని, మనం ఎప్పుడైతే రూపాంతరపు అనుభవంలో ఉంటామో ఈ దినాలలో జీవిస్తున్నాం. మన జీవిత యాత్ర ముగిసేటప్పటికి కన్ను మూస్తే మనం అక్కడ కన్ను తెరవడానికి ఆస్కారం ఉంటుందనే విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. అంతేకాదు, ఈ వాక్యములు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు వారి జీవితాల్లో ఉన్నటువంటి విధేయత, అందభక్తులు మందభక్తుల యొక్క అవిధేయత, రూపాంతరపరచబడ్డానికి వారిలో ఉన్న విధేయత, రూపాంతరత అంటే ఏంటో అర్థం తెలియనటువంటి అనుభవాల్లో ఉన్న వారి యొక్క మందత్వము అంధత్వము, రూపాంతరపు అనుభవాల్లో ఉన్నటువంటి దైవజనుల ముఖాంతరంగా ఉన్నవాళ్లే అనుభవాలను గుర్తించకపోవడం, అనుభవాల్లో నిలబడకపోవడం మనం ఇంతవరకు ధ్యానం చేసుకున్నాం. హల్లెలూయా. ఈ అంశాలలో నుండి దేవాది దేవుడు అనేక రీతులుగా మనతో మాట్లాడుతూ వస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమయానికి మనకి ఏది అవసరమో ఈ అంశాలలో నుండి మనతో క్షుణ్ణంగా సుస్పష్టంగా మాట్లాడుతున్నారు. ప్రతి మాట కూడా మనకి క్షేమ సాధనమే. ఏ మాట కూడా మనకి ఇది అవసరం లేదు అని అనుకోవడానికి లేదు. ప్రతి సందర్భంలో నుండి, కొమ్మలలో నుండి, రెమ్మలలో నుండి ఎలా ఫలాలు వస్తాయో మనం ఫలించు నిమిత్తము దేవాది దేవుడు ఒక అంశంలో నుండి అనేకమైనటువంటి కోణాలుగా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. మనము దీవెన నొందినటువంటి అనుభవం కలిగిన వాళ్ళం. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది, యాయేలు దీవెన నొందెను. యాయేలు ఏముందెను? మనకు దేవుడిచ్చినటువంటి కృపను బట్టి నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే, మనము దేవుని దీవెన నొందిన అనుభవంలో ఉన్నాం. అందుకే మీలో చాలామంది ఉపవాసాలతో ఇంటి వద్ద తమ యొక్క సమయాన్ని దేవుడితో వెచ్చించడం నేను ఎరుగుదును. మన సంఘంలో చాలామంది స్త్రీలు ఎటువంటి అనుభవంలో ఉన్నారంటే, ఇంకా ఎక్కువగా దేవునితో మమేకమైపోయేటువంటి అనుభవంలో ఉన్నారు. చాలామంది అంటే ఎవరో కాదు, సత్యవతి గారు కానీ, కుమారి గారు కానీ, పద్మ గారు కానీ అద్భుతంగా మరి ఇంకా ఉన్నతమైనటువంటి అనుభవాల్లో వారు ఎదగడం నేను చూడగలుగుతాను. ఎప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో వాళ్ళు వ్యక్తిగతంగా ఉపవాసాలు ఉండడం. ఎక్కువగా ఎవరి కోసం ఉంటారంటే ఉపవాసాలు? వాళ్ళ కుటుంబం కోసం అనుకుంటున్నారా? సంఘం కోసం. హల్లెలూయా. ఇది దీవెన, ఇది ఆశీర్వాదం. ప్రార్థించే తల్లులు ఉండడం మనకు దీవెన, ప్రార్థించేటువంటి తల్లులు ఉండడం మనకు ఆశీర్వాదం. వాళ్ళ కడుపులు కట్టుకుని కొంతమంది అయితే రాత్రులంతా ఆల్రెడీ ప్రేయర్లో గడుపుతున్నారు, ప్రార్థనలో. కొంతమంది అయితే ఉపవసిస్తున్నారు. ఎవరి కోసం? మనందరి కోసం. దేవునికి స్తుతి కలుగుగాక. నిజంగా మోసే చేతుల పైకి ఎత్తబడాలంటే అహరోను హూరులు కూడా ఉండగలగాలి. దేవుడు వాళ్ళకి అనుగ్రహించిన భారాన్ని బట్టి నేను దేవుడు స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ప్రభు వాక్యంలో నేను ఎవరిని గణపరుస్తానో వాళ్ళని గణపరుస్తాను. ప్రభువుని ఎవరైతే గణపరుస్తారో వారిని దేవుడు గణపరచక మానడు. దేవునికి స్తుతి కలుగుగాక. మీ యొక్క ప్రయాస దేవుడు ఫలం ఇవ్వబోతున్నాడు. మీ ప్రయాసకు దేవుడు తగినటువంటి ఫలాన్ని ఇవ్వబోతున్నప్పుడు అది సంఘంగా మేము, అలాగే ప్రయాసపడుతున్నటువంటి మీరు అనుభవిస్తున్నారు. హల్లెలూయా. అనుభవించబోతున్నారు. కొంతమంది ఆత్మలో దిగజారిపోతున్నారు, మరి కొంతమంది ఆత్మలో బలపరచబడుతూ ఉన్నారు. హల్లెలూయా. కొంతమంది ఆత్మలో దౌర్భాగ్య దుస్థితికి దిగజారిపోతున్నారు, కొంతమంది ఆత్మలో ఎత్తైన కొండ శిఖరపు అనుభవాలకు ఎక్కుతున్నారు. హల్లెలూయా. అందరికీ పనులు లేవా అంటే ఉన్నాయి, అందరికీ పాటలు లేవా అంటే ఉన్నాయి, అందరికీ పరిస్థితులు స్థితిగతులు అనుకూలంగా ఉన్నాయంటే కాదు.
కానీ కొందరు ఏమనుకుంటున్నారో తెలుసా, ప్రభువు కోసం ఎక్స్ట్రాగా ఏదో చెయ్యాలి. హల్లెలూయా. కొంతమంది ఎక్స్ట్రా కాదు కదా, చేయడమే భారంగా ఫీల్ అవుతున్నారు. ఎక్స్ట్రాగా కాదు, చేయడమే భారంగా, దేవుని దగ్గర రావడమే భారంగా, దేవుని సన్నిధిలో సమీపించడమే భారంగా, చక్కగా ఉపదేశాలు సిద్ధపరిచి అందిస్తూ ఉన్నప్పుడు ఆ ఉపదేశాలే వెక్కసమైపోతున్నాయి. కొంతమంది వినన్నట్టుగా బ్రతుకుతున్నారు. అలాంటి వాళ్ళతో పోల్చుకుంటే అలాంటి వాళ్ళని బట్టి దైవజనులకు సంతోషం ఉండదు, ఇలాంటి వాళ్ళని బట్టి దైవజనులకు సంతోషం. ఈ ఫలాన్ని మేము ఎందుకు చూడగలుగుతున్నామంటే మేము అనుభవంలో ఉండబట్టి దేవుడు అనుభవాల్లో మా బిడ్డలను ఉంచగలిగారు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగాక. అనుభవాల్లో మా బిడ్డలు ఉన్నందుకు, మా అనుభవాల్లో వారున్నందుకు మేము దేవుని స్తుతిస్తున్నాం. హల్లెలూయా. దేవుని కోసం ఏదో చేయగలగాలి. అందుకే ఒక విధవరాలు తన లేమిలో ఉన్నదంతా ఇచ్చేసిందంట, అది దేవుని కోసం ఏదో చేయడం అయ్యింది. హల్లెలూయా. ఎప్పుడు కూడా ప్రభు మన ప్రయాసను వ్యర్థపరచుడు. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. మిమ్మల్ని ఇంకను దేవుడు బలపరుచునుగాక, ఇంకను మీ వల్ల అనేకులను దేవుడు లేపునుగాక, ఇంకను గొప్ప ఉద్యమములో దేవుడు మనల్ని నిలబెట్టునుగాక, నిత్య రాజ్య మహిమలో పై స్థాయి అనుభవంలో ఉన్నటువంటి మనల్ని ఉన్నతంగా దేవుడు లేపునుగాక. ఈ సమయంలో ప్రభువు మన కొరకు ఉద్దేశించిన మాటలు మనం చదువుకున్నాం కదా. ఇక్కడ ఏలియా భూమి మీద ఉన్నప్పుడే పరలోక రాజ్యపు అనుభవాల్లో ఉన్నాడు. హల్లెలూయా. భూమి మీద ఉన్నప్పుడే ఏ రాజ్యపు అనుభవాల్లో ఉన్నాడు? మహిమ కలిగినటువంటి అనుభవాల్లో ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఎత్తైన కొండ శిఖరపు అనుభవాల్లో ఉండగలిగాడు. భూమి మీద అతడు మరణించలేదు, కానీ మరణించకుండానే దేవదేవుడు సుడిగాలిలో నుండి అగ్ని రథము చేతను గుర్రాల చేతను అతనిని కొనిపోయాడు. హల్లెలూయా. అతనిపైనటువంటి అభిషేకం ఎంత ఉన్నతమైనది! అతడు మన జీవితానికి ఎంత గొప్ప మాదిరి! అతను మన జీవితానికి ఎంత గొప్ప ఆశీర్వాదదాయకము! అతని దేవుడు వలన అతను వాడబడుతున్నప్పుడు అతనిని చూస్తూ అతని మాట విననటువంటి అంధభక్తులు, మందభక్తులు ఎంత దౌర్భాగ్యులు! వాళ్ళ పరిస్థితి ఏమైంది? ఏలియా మన ఎదుట మాదిరిగా ఉన్నప్పుడు మనము ఏలియాని అనుసరించినట్లయితే, లేదా దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవ జనాంగము చెప్తున్నటువంటి మాటలు ప్రకటించినప్పుడు వింటున్నట్లయితే మనము ఎటువంటి ఆశీర్వాదాలను ఈ లోకంలో, ఎటువంటి అతీతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఆ లోకంలో పొందగలము అనేటువంటి విషయాలు మనం ధ్యానం చేసుకుంటూనే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎలా నడిపిస్తారో, ఏ రీతిగా నడిపిస్తారో, ఏ కోణము గుండా మాట్లాడతారో, ఏ ఫలాలు ఫలించడానికి దేవుడు మనతో మాట్లాడతారో అనే విషయాన్ని మనం చక్కగా కథ చెప్పుకున్నట్టుగా చెప్పుకుందాం. అందరూ తల్ల వంచండి. మహాపరిశుద్ధుడా గొప్ప దేవా, గడిచిన వారాలలో ప్రభువా మీరు మోషేను, స్టెఫనును, నాయనా గడిచిన వారం మీరు ఏలియాను, ఈ వారంలో కూడా ప్రభువా ఏలియా తరువాయి భాగాన్ని తండ్రి ధ్యానం చేసుకోవడానికి మీరు కృప చూపారు. మీకు వందనాలు. నిజంగా ప్రభువా మీ ఏర్పాటు జనాంగము, మీ అభిషేకముతో అభిషేకింపబడిన వాళ్ళు ఎంత క్షేమమో, ఎంత ఔన్నత్యం కలిగినటువంటి అనుభవాల్లో ఉన్నారో, భూలోకమందు మేము కూడా వారి బ్రతుకులను మాదిరిగా చేసుకొని దృష్టాంతాలుగా నిలిపినటువంటి వారిని ప్రభువా మేము అనుసరిస్తూ ఆ నిత్యరాజ్య మహిమలో ఉన్నత స్థానాన్ని సంపాదించు నిమిత్తం ఈ లోకములో ప్రభువా మహిమ కలిగిన అనుభవాల్లో, ఎత్తైన కొండ శిఖరపు అనుభవాల్లో దావీదు అంటున్నట్టుగా నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభువా. నిజముగా దావీదు ఎత్తైన కొండ శిఖరపు అనుభవాల్లో ఉన్నాడు. అలాగే ప్రభువా మేము ఆశపడుతున్న మేము నీ సన్నిధిలో బహుగా ప్రార్థించి, బహుగా విజ్ఞాపన చేసి, బహుగా యాచించి, కృతజ్ఞతలు చెల్లించి మీ మాటల యందు ప్రభువా మేము అతీతంగా నిలబడడానికి మీ కృపను ధారాళంగా దయచేయండి. నిలిచినటువంటి నన్ను మమ్మను కూడా మీరు బలపరచండి దేవా. సంఘానికి ఇంకను ప్రభువా మమ్మను మాదిరిగా నిలబెట్టండి. సంఘములో నిలిచినటువంటి తల్లులను కూడా ప్రభువా మీరు అనేకులకు మాదిరిగా నిలబెట్టండి. ఇంకా మీ కొరకు ఏదో చేయాలి, ఇంకా మీరు అప్పగించిన పనిని ఏ విధముగానైనా తుదముట్టించాలి నాయన. ఇంకా ఎక్స్ట్రాగా ప్రభువా నీ కొరకు నాయన దేవా పై స్థాయి అనుభవాల్లో నిలబడాలని ఆశ్రమమును భక్షించడానికి మీ కృప దయచేయండి. ఇప్పటికే ప్రభువా సంఘములో మీరు జరిగిస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి వందనాలు. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మహాశ్చర్య సూచకార్యాలు జరిగిస్తున్నావు. సంఘములో ఉద్యమాన్ని రగిలిస్తానని సెలవిచ్చిన నీవు ప్రభువా సంఘ బిడ్డలలో గొప్ప కార్యాలు జరిగిస్తున్నావు. అందును బట్టి మీకు స్తుతులు. ఎందరైతే ప్రభువా ఉన్నత స్థితిలో ఉన్నారో,
ఎందరైతే కడపటి అనుభవాలు ఉన్నా నీ వెరుగుదు గనుక కడపట్టి వారు మొదటి వారు అవడానికి కూడా మీ కృపను దయచేయమని సైతానికి లయపరుస్తూ శపిస్తూ బంధిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మనము అసలు ఏలియా మీద ఉన్నటువంటి అభిషేకపు పాళ్ళు ఎలాంటివి, ఏలియా మీద ఉన్నటువంటి అభిషేకము ఎంత ఔన్నత్యం కలిగినది, అసలు రోషము కలిగినటువంటి అసలు ఆ ఏలియా ఎటువంటి కార్యాలను జరిగించాడు రోషముతో అనేటువంటి పరిస్థితులను మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే గడిచిన వారం జస్ట్ టచ్ చేస్తాను. అతను ఏమన్నాడంటే, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, యెహోవా జీవము తోడు, మంచైనను వర్షమైనను కొరయకుండును గాక అనగానే దేవాది దేవుడు స్వాధీనమందు ఉంటుందండి ప్రకృతి. దేవాది దేవుడు ఏమి చెప్పి పంపించలేదు. ఏలియాకే అతడు అభిషక్తుడు గనుక, దేవుని పక్షముగా నిలబడి దేవుని కార్యాలను ప్రకటిస్తున్నవాడు గనుక, దేవుణ్ణి చూపిస్తున్నవాడు గనుక, దేవుడు బిడ్డలు ఎలా ఉండాలో తెలిసి తెలియనట్టుగా ఇశ్రాయేలీల జనాంగము, ఇశ్రాయేలీల రాజు అయినటువంటి అహాబు బ్రతుకుతున్నటువంటి బ్రతుకు అసహ్యం కలిగి కోపం వచ్చి, ఏలియా ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో నా మాట అగునుగాక అని తన మాటగా ప్రకటించినప్పుడు దేవాది దేవుడు తన మాటను రూఢిపరిచినట్లుగా 3.5 సంవత్సరాలు వర్షమైనా మంచైనా కురవని కారణాన బహుభయంకరమైనటువంటి కరువులో వారి దేశం, ఆ ప్రజలు నశించిపోతున్నప్పుడు దేవాది దేవుడు బయలుకు వంగకు నమస్కారము చేయనటువంటి 7,000 మంది ప్లస్ ఒబద్య ఏం చేస్తున్నాడు, ఒబద్య అనబడేటువంటి వ్యక్తి గుహల్లో 50 మంది చొప్పున, అంటే వీరిలోనే వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఏలియా మాట విన్నటువంటి సారెపతు విధవరాల్ని, ఏలియా మాట విననటువంటి అహాబు రాజ్యంలో ఉన్నటువంటి బయలు దేవతలను, అస్తోరోతు దేవతలను పూజిస్తున్నటువంటి ప్రజలను దేవుడు ఏం చేశారు, ఏలియా మాట ప్రకారంగా కరువుకు అప్పగించినట్టుగా మనం చూడగలుగుతాం. ఆ తర్వాత ఏలియా మరలా వర్షాన్ని ప్రకటించడానికి నిలబడినప్పుడు అహాబు రాజు ఏలియాని కానీ, ఏలియాలో ఉన్న దైవత్వాన్ని కానీ, ఏలియా మాటను బట్టి దేవుడు చేసినటువంటి కార్యాన్ని కానీ దృష్టించగా అవివేకి అయి అంధత్వము మందత్వం కలిగిన వాడై ఏమంటున్నాడంటే, అక్కడ నిలిచినటువంటి ఏలియాతో మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టువాడవు నీవే. అంటే దాన్ని కూడా మనం ధ్యానం చేసుకున్నాం. కొంతమంది రివర్స్లో అర్థం చేసుకుంటూ ఉంటారు. ఈ రివర్స్లో అర్థం చేసుకున్న వాళ్ళందరూ కూడా అంధభక్తులు మరియు మందభక్తులు. వీళ్ళు ఉన్నదన్నట్టుగా చూడడం చేత కాదు, వీళ్ళు విన్నప్పుడు సరిగా పాజిటివ్గా అర్థం చేసుకోవడం చేత కాదు, పరిస్థితులను పాజిటివ్గా అర్థం చేసుకుని దైవ ఆత్మతో నడిపింపబడి దేవుడి మీద ఆధారపడ్డ వీళ్ళకి ఎంత మాత్రం ఇష్టం ఉండదు, వీళ్ళకు లోబడే తత్వం ఉండదు. ఇలాంటి వాళ్ళందరూ కూడా అహాబుకు సంబంధించిన వాళ్ళు అంధభక్తులు మందభక్తులు అని మనం ధ్యానం చేసుకున్నాం. ఆ తర్వాత ఈ అంధభక్తులు ఈ మందభక్తులే వాళ్ళు శ్రమ అయిపోయిన తర్వాత దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని ఏలియా వచ్చి వర్షం కురిపిస్తానని చెప్పడానికి ఎదురుపడినప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడితే ఏలియా రోషం కలిగిన వాడు కాబట్టి ఏలియాకు కోపం వచ్చి ఎవరు నిజమైన దేవుడో తెలుస్తాను రండి అని అన్నప్పుడు ఆ కొండ మీదకి, ఏ కొండ అది, కర్మెలు పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఈ 450 మంది బయలు పూజారులు ప్లస్ అహాబు రాజు ప్లస్ అహాబు సామ్రాజ్యములో ఉన్నటువంటి ఇశ్రాయేలీల జనాంగం ఎదుట ఎవరు నిజమైన దేవుడో అగ్నిగా ఆయన దిగొచ్చి ఈ పశు మాంసమును దహిస్తాడు అన్నప్పుడు ఇక ప్రార్థన పూర్తి కాకుండానే సర్వశక్తుడైనటువంటి దేవుడు, బయలుదేవతలు రాలేదు కానీ సర్వశక్తుడైనటువంటి దేవుడు దానిని కాల్చివేసినట్లుగా అప్పుడు ఇశ్రాయేలీలు అందరూ కూడా యెహోవాయే దేవుడు అన్నప్పుడు కూడా ఈ మందభక్తులు తిరిగారేమో కానీ ఈ అంధభక్తులు తిరిగారేమో కానీ ఈ మందభక్తులు అంధభక్తుల్లో కొంత చూసేటప్పటికి మార్పు వచ్చింది. ఎవరు నిజమైన దేవుడో తెలియపరుచుకునేటప్పటికీ
అందభక్తుల్లో మందభక్తుల్లో మార్పు వచ్చింది, కానీ మన అహాబ్ అనబడేటువంటి రాజు, ఇశ్రాయేలీల సామ్రాజ్యాన్ని నడిపించే నాయకుడికి మాత్రం అంధత్వం కానీ మందత్వం కానీ పోలేదు అని, యెహోవాయే దేవుడు అన్న మాట అతడు అనలేదని. అలాగే బయలు పూజారిని చంపేటువంటి దానిలో ఉన్న లోతు ఏంటంటే, మన జీవితంలో కూడా మూర్ఖత్వము, అవిధేయత, దేవునికి విరోధమైన వాటిని పూర్తిగా మనము చంపుకోవాలి, అవి వేళ్ల మట్టుకు పెకిరించుకోవాలి అని మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత నాబోతు ద్రాక్ష తోట విషయంలో అహాబు యొక్క ప్రవర్తన, ఆ తర్వాత యెజెబెలు అహాబును చంపించినటువంటి విధానము, ఆ తర్వాత మరలా ఏలియా అహాబు ఎదుట నిలబడి ఎవని రక్తమైతే కుక్కలు నాకాయో అదే స్థలమందు నీ రక్తము కుక్కలు నాకుతాయని ఒక శాపాన్ని విడుదల చేసినప్పుడు కూడా నా పగవాడా అన్నాడు. అక్కడ కూడా అర్థం చేసుకోలేదు అని ధ్యానం చేసుకున్నాం. అక్కడ కూడా అర్థం చేసుకోలేదు. ఆ తర్వాత యెజెబెలు ఏం చేసిందంటే, ఏలియా బయలు ప్రవక్తలు ఎలాగైతే చంపబడ్డారో రేపటికి నువ్వు వాళ్ళలో ఒకడిగా ఉంటావు అని సేవకులతో ఒక మాటను పంపించగానే ఇప్పుడు ఏలియాకి భయం వేసింది. ఏలియా అనుకున్నాడు, ఇంకా నా చాప్టరు క్లోజు. ఈమె మహాకిరాతకమైన స్త్రీ. ఈ కిరాతకమైనటువంటి స్త్రీకి హద్దు పొద్దు అడ్డు అదుపు ఏమీ లేదు. మగరాయుడు. అహాబు ఆడదే. అహాబు భార్య అయినటువంటి యెజెబెలు మాత్రం ఎవరంట? మొగరాయుడు. దీనికి అద్దు అదుపు ఏముండదు. ఒక మాట ప్రకటించింది, ఆ మాటతో ఇప్పుడు నేను చస్తానో బ్రతుకుతానో నాకు తెలియదు, కానీ ఆమె చేతుల్లో చావడం ఎందుకు, నన్ను తీసుకెళ్ళిపో. ఇప్పుడు ఒక మాట, తీసుకెళ్ళిపో ప్రభు, ఇంకా సిద్ధపడతాను నేను అన్నాడా? నాలో తప్పిదములు పొరపాట్లు, ఒక కోణం ధ్యానం చేస్తున్నాం కదా, అన్ని కోణాలు వస్తాయి దీంట్లోంచి. అంటే నేను ఏది ఫోకస్ చేస్తున్నాను ముందంటే, ఏలియా అప్పటికే అద్భుతమైనటువంటి మహిమ కలిగినటువంటి అనుభవంలో ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ మన మరణదినం తెలిసిందనుకో, నేను ఖచ్చితంగా చెప్తాను, మన మరణదినంగా తెలిస్తే చచ్చిపోతామేమో అని అనుకుంటే, మనలో చాలామంది ఈ వాక్యం విన్నవాళ్ళు కూడా ఓహో మరణం అయిపోతాం కదా, ఉపవాస ప్రార్థనలో ఉండి తప్పిదములు, పాపములు, శాపములు, తెలుసో తెలియకో చేసినవన్నీ దేవుడి దగ్గర ఒప్పుకుంటే, చనిపోతే ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరుస్తా అనే డౌట్ మనకు తండుద్దేమో, కానీ ఏలియాకి ఆ డౌట్ ఏం లేదు. నన్ను తీసుకెళ్ళిపో, ఖచ్చితంగా నేను ఎక్కడ ఉంటాను? పరలోకంలో. అంతేగాని ఆగు ప్రభువా అని అక్కడ అతను ప్రార్థన చేసినట్టు, స్వపరీక్ష చేసుకున్నట్టు, సిద్ధపడతానుండు ప్రభు అన్నట్టు, ఇంకా సిద్ధపాటు లేదు ప్రభు అన్నట్టు ఎక్కడ మనం ఏలియాని చూడం. ఏలియాలో ఒక్కటే ఏంటంటే, నా టైం ఎంతవరకు ఉంది, ఎంతవరకు నేను చేశాను, ఈమె చేతులట్టు దేవుడు నన్ను చావనివ్వడం, నన్ను తీసుకెళ్ళిపోమని అడిగితే తీసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే నేను పర్ఫెక్ట్గా ప్యూర్గా సెటరైట్గా మహిమ కలిగిన అనుభవాల్లో ఉన్నాను అని ఒక భరోసా అతనికి. అందుకే బదలి వృక్షం ఒక అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడండి? అరణ్యంలోకి వెళ్ళిపోయి బదలి వృక్షం క్రింద ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, నన్ను సిద్ధపరచు ప్రభు అని కాదు, ప్రభు నన్ను తీసేసుకో, ఎంత మట్టుకు చాలు, నీకు అంగీకారంగా ఉన్నాను, నువ్వు చెప్పిన పనల్లా చేశాను, నీ సన్నిధిలో నిలబడ్డాను, రోషంగా బ్రతికాను, రోషంగానే పోతాను, నన్ను తీసేసుకో అన్నప్పుడు ఒక దూతను పంపించి ఆహారం పెట్టాడు దేవుడు. ఆహారం తిన్నాక చక్కగా దేవుని సన్నిధిలోనే నిద్రపోతున్నాడు. ఎప్పుడు నిద్ర పడద్ది? టెన్షన్గా ఉన్నప్పుడు నిద్ర పడద్దా? చెప్పండి అమ్మా. మన పేతురు గారు కూడా మహిమ కలిగిన అనుభవాల్లో ఉన్నాను అన్నట్టుగానే
ఇక్కడ చంపితే, ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరుస్తా అన్నట్టుగా చచ్చిపోయారు. అంతకుముందు అపోస్తులు చంపేశారు. నెక్స్ట్ మన పేతురు గారు ఉన్నారు, చెరసాల్లో పెట్టారు. ఈయన మాత్రం ఎంత వేసవకాలంలో మనకు నిద్ర పడద్దో లేదు తెలియదు కానీ వేసినట్టుగా చల్లగా పై వస్త్రం కూడా లేకుండా అంత అద్భుతంగా పడుకున్నాడు. ఎవరికి నిద్ర పడద్దండి? నిశ్చింతగా ఉన్న వాళ్ళకే ఖచ్చితంగా నిద్ర పడద్ది. నిశ్చింతగా ఉన్న వాళ్ళకే. నిశ్చింతగా ఉన్నాడు, ఎక్కడ కన్ను మూస్తే అక్కడ తెరుస్తాను అన్నట్టు. ఈయన కూడా ప్రార్థన చేసేసాను కదా, ఇక నా పని అయిపోద్దులే, దేవుడు నన్ను ఎలాగ తీసేసుకుంటాడు అన్నట్టుగా చక్కగా దేవుని దూత వచ్చి భోజనం పెడితే తినేసి బొబ్బున్నాడు. తినేసి బొజ్జున్నాడు. ఆ తర్వాత మరలా తట్టినట్టు అనిపించింది. ఒక దేవదూత తట్టింది వచ్చి. తట్టగానే లేచి చూసేటప్పటికి నిప్పుల మీద కాల్చబడినటువంటి అప్పము అక్కడ ఉంది. ఒక రొట్టె నిప్పుల మీద కాల్చబడిన దాన్ని తిన్నాడు. అప్పుడు చెప్తున్నాడు దేవుడు ఏమనంటే, ఏలియా, నీ శక్తికి మించినటువంటి ప్రయాణం ఉంది అన్నాడు. మళ్ళీ ఏడిసేసాడా? శక్తికి మించి ప్రయాణం ఉందన్నా తీసేసుకోమంటే నన్ను ఏడిసాడా? తీసేసుకోమన్నాను కదా, ఇంకా నేను తీసేసుకోమన్నాను కదా, ఇంకా తీసేసుకో అన్నాడా? నాకు తెలుసు కదా ఫ్యూచరు, నువ్వు నన్ను తీసుకోకపోతే నన్ను అహాబు భార్య యెజబెల్ వేసేద్దు కదా, నీకంటే ఎక్కువ నాకు తెలుసు కదా, తీసేసుకో అన్నాడా? అంటే చెప్తున్నాను, నేను మాట్లాడే ప్రతి మాటకు కూడా అర్థం ఉంటుంది. మీరు అర్థం చేసుకుంటే అందులో పరమార్థం ఉంటుంది. అంటే చాలామంది దేవుడు ఏ చెప్పినా కూడా పక్కన సైడ్లు మాట్లాడడం అలవాటు కదా. కానీ ఇక్కడ ఒక స్కెచ్ చేసుకున్నాడో, ఒకటి అనుకున్నాడో, కానీ దేవుడు ఇంకా ప్రయాణం ఉందంటే విరమించుకున్నాడు. చంపే అనలేదు, మళ్ళీ ప్రయాణం ఉందంటే ఏమనుకున్నాడు? విరమించుకున్నాడు. మీరు ఏలియాలో గమనించేటువంటి ఒక అతీతమైనటువంటి అనుభవాన్ని ఒక్కసారి చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి. చావు బ్రతుకుల మధ్యలో కూడా ఎవరు చంపుతారో వాళ్ళ దగ్గర నిలబడు అంటే దేవుడు ఖచ్చితంగా వెళ్ళి నిలబడ్డాడు ఏలియా. హల్లెలూయా. మీకు గుర్తుందో లేదో, మొట్టమొదటగా ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, యెహోవా జీవముతోడు, వర్షమైనను మంచైనను కురవకుండును గాక అన్నాడు. అన్న తర్వాత అహాబు చంపే ప్రయత్నంలో ఉన్నాడు కాబట్టి దేవుడు దాగోమంటేనే దాగున్నాడు. లేదు ఏలియా నువ్వు నిలబడిపో, దాగు అని చెప్పకపోతే ఖచ్చితంగా ఏలియా ఏమైపోతుడు? నిలబడిపోతుడు. దాగోమంటే దాగున్నాడు. కెర్రెత్తు ఆ వాగు నీళ్లు తాగమంటే త్రాగాడు. కాకులు వస్తాయి తిను అంటే తిన్నాడు. తర్వాత సారేపత్తు అనే పట్టణానికి వెళ్ళు, విధవరాలకు ఆజ్ఞాపించాను అంటే వెళ్ళాడు. తగ్గించుకున్నాడు, పెట్టమని అడిగాడు, దేవుణ్ణి బట్టి మాత్రమే. హల్లెలూయా. వర్షం కురదన్నాక వెళ్ళిపోయాడా? మళ్ళీ తర్వాత వర్షం కురుస్తుంది అని చెప్పడానికి చంపే అహాబు దగ్గర నిలబడలేదా? లోతైతే ఏమందుడో తెలుసా? నువ్వు అలాగెళ్ళంటే అలాగ అనుకుము, నేను అలాగెళ్తా. కానీ మీకు ఏలియాలో ఎక్కడైనా కనబడిందా? కనబడలేదు అక్కడ. ఆ తర్వాత మీకు గుర్తుందా, నాబోతు ద్రాక్ష తోట విషయంలో వీళ్ళ చంపేస్తారని వెళ్ళిపోయాడు, అవునా? కానీ నాబోతు ద్రాక్ష తోట విషయంలో అహాబు ఎదుట, చంపేవాడి ఎదుట మళ్ళీ నిలబడ్డాడే, వచ్చి ఆ కీడును ప్రకటించాడే. ఎందుకు? దేవుడికి లోబడి. హల్లెలూయా. అంటే ఇదండి మామూలుగా తిడతారు అనేది కాదండి, మూతి ఇలా పక్క తిప్పుకుంటారని కూడా కాదు. కొంతమంది మూతులు ఇలా పక్క తిప్పుకుంటారు, వెళ్దామా అదే భరించలే, వెళ్తే మళ్ళీ మూతి పక్క తిప్పుకుంటారు, అవన్నీ చూడాలా అదే భరించలే, వెళితే మళ్ళీ ఏదన్నా అంటారేమో అంటే పడాలా అని. కానీ దేవుని నిమిత్తను మరణానికి ఎదురొడ్డి నిలబడుతున్నాడు. అర్థమైందా? వర్షం విషయంలో పంపిస్తాడు దేవుడు అనే విషయంలో చంపేస్తానన్న అహాబు ఎదుటి నిలబడ్డాడు. అక్కడ కూడా అహాబు ఏమన్నాడు? ఇశ్రాయేలుని శ్రమపెట్టువాడు నీవే అన్నాడు. లేని మాటను అన్నాడు దైవజనుడి మీద, అర్థం చేసుకోకుండా అన్నాడు, అపార్థం చేసుకుని అన్నాడు, భరించాడు దేవుణ్ణి బట్టి. లేదు నేను కాదని చెప్పుకున్నాడు.
రెండవ సందర్భంలో మరలా నిలబడ్డాడు. నీవు నాబోతు ద్రాక్ష తోట విషయంలో చేసిన తప్పు అని కీడును ప్రకటించడానికి నిలబడ్డాడు. అప్పటికే ఎవరు తరుముతున్నారు చంపేస్తానని? చెప్పండమ్మా కదా, అప్పటికే చంపేస్తానని తరుముతున్నారు కదా. నాబోతు ద్రాక్ష తోట అయ్యాకే కదా ఇతను. అంటే అంతకుముందు బయలు పూజాన్ని చంపినందుకు ఏం చెప్పింది ఈవిడి? వారిలో ఒకడవుతోందా? అయినా కానీ దేవుడు మాటను బట్టి చంపుతానన్న వాళ్ళ ఎదుట నిలబడ్డాడు. అంటే సింహము ఎదుట తల పెట్టినట్టుగా పెట్టాడు. ఎంత విధేయత అండి! అంటే మరణానికి ఎదురొడ్డి దేవునికి చూపినటువంటి అతీతమైన విధేయత. ఇంకా వస్తుంది మీకు, కొంచెం ముందుకెళ్ళేటప్పటికి ఇంకా ఆయన విధేయత ఏంటి అని వస్తుంది. ఇప్పుడు జస్ట్ మీరు అర్థం చేసుకుంటే ఎంత గొప్ప విధేయుడు. అందుకే దేవునికి ఎప్పుడు కూడా విధేయత అనేది చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. అందుకే దేవుడు అబ్రహామును అంత ఘనపరచడానికి కారణం అబ్రహాములో ఉన్నటువంటి విధేయత. దేవుడు అంటే ఏంటో తెలియనప్పుడే దేవుని మాటకు విధేయత చూపాడు. కాబట్టే మనకే కాదు, మన పిల్ల తరాలకు కాదు, రాకడ పర్యాంతం వరకు కూడా ఉన్న దేవుని ప్రజలకు అతడు తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా మన జీవితంలో ఏం చూస్తాడో తెలుసా? విధేయత చూస్తాడు. అది అనుకూలములో నువ్వు చూపే విధేయత కాదు. ఆయన చూసేది, మార్కులు వేసేది, బహుమానం ఇచ్చేది, అత్యధిక బహుమానం చేసేది, నిన్ను గణపరిచేది. నీవు ప్రతికూలతలో ఉన్నప్పుడు చూపే విధేయత అది చాలా ప్రాముఖ్యం దేవుని దృష్టికి. హల్లెలూయా, హల్లెలూయా. అనుకూలంగా ఉన్నప్పుడు కాదు కదండి, ప్రతికూలంగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఇదే ఏలియా ప్రతికూలముగా ఉన్నప్పుడు పరిస్థితులు తన జీవితంలో గొప్ప విధేయతను మనం చూడగలుగుతాం. మన రూపాంతరపు అనుభవము లేదా ఎత్తైనటువంటి కొండ శిఖరపు మహిమ కలిగినటువంటి అనుభవంలో ఉండాల్సింది అతీతమైనటువంటి విధేయత. దేవునికి స్తుతి కలుగుగాక. విధేయత. దేవుని మాటకి మనము ఎలా ఉన్నా విధేయత చూపడం. ఆర్థిక పరంగా మనం లీన్ స్టేజ్లో ఉన్న ఆయన మాటకి విధేయత చూపడం. ఆరోగ్యపరంగా మనం చెడిన స్థితిలో ఉన్నా కూడా ఆయన మాటకు విధేయత చూపడం. మన కుటుంబ పరంగా మన పరిస్థితులు ఎంతగా ఉన్నా మనము విధేయత చూపడం. మన కుటుంబంలో భార్య భర్తల యొక్క పరిస్థితులు, బిడ్డల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నా మనము దేవునికి విధేయత చూపడం. స్థితిగతులు ఎలా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని వాక్యానికి లోబడి ఉండడమే విధేయత. ఇది ఎత్తైన కొండ శిఖరపు అనుభవము, మహిమ కలిగిన అనుభవము, పై స్థాయి అనుభవము. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏం జరిగిందంటే, మన దేవాది దేవుడు శక్తికి మించిన ప్రయాణం ఉందని చెప్పిన తర్వాత ప్రభువు ఏంట ప్రయాణం అనేది మాట్లాడుతున్నారు. ఇక్కడ అతీతంగా రాయబడిన మాట ఏంటంటే, ఇక్కడ దూత తీసుకొచ్చి ఇచ్చినటువంటి ఆ ఆహారము వలనైనటువంటి శక్తిని బట్టంట అతడు ప్రయాణం చేశాడంట. హల్లెలూయా. పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, మనం ఒక్కరోజు ఆహారం తిన్నామనుకోండి, ఉదయం టిఫిన్ తిన్నామనుకోండి, మధ్యాహ్నం గంట కొడుద్ది. మధ్యాహ్నం తిన్నామనుకోండి, రాత్రికి గంట కొడుద్ది. మహా అయితే మనం ఒక 2 రోజులు తినకుండా ఉండగలమేమో, 3 రోజులు తినకుండా ఉండగలమేమో, అవునా? కానీ మనము తిన్న ఆహారం మనం ఎప్పటి వరకు శక్తి ఇస్తుంది? ఉపవాసం గురించి, దైవశక్తి గురించి చెప్పట్లేదు, కానీ మనం తిన్న ఆహారం మనం ఎప్పటి వరకు శక్తి ఇస్తుంది? పొద్దున్న ఆహారం మధ్యాహ్నం వరకు శక్తి ఇస్తుంది. మధ్యాహ్నం తిన్న ఆహారం సాయంత్రం వరకు శక్తి ఇస్తుంది. సాయంత్రం తిన్న ఆహారం రాత్రి నిద్రలో శక్తి ఇస్తుంది. లేదా నిద్ర పట్టదు కదా, అవునా? మరీ ఉదయం మరలా అంటే నువ్వు తిన్న ఆహారాన్ని బట్టి ఆ రోజంతా నడుస్తావు. నువ్వు అర్థమైందా? నువ్వైనా నేనైనా తిన్న ఆహారము ఆ రోజంతా మనల్ని ఏం చేస్తుంది? నడిపిస్తుంది. ఆ తిన్న ఆహారాన్ని బట్టి పని కూడా ఆధారపడి ఉంటుంది. లేకపోతే నీరసం వచ్చేస్తుంది చేయలేని అంటాం. చూడు, నీరసం వచ్చేస్తుంది చేయలేని అంటాం. ఆ తిన్న ఆహారమును బట్టి ఆ దినము నీకు గడుస్తుంది. కానీ అతీతమైన అద్భుతం ఏంటో తెలుసా? దినాన మన ఏలియాకు దేవుడు దేవదూత ద్వారా పంపించిన ఆహారము అతను శక్తికి మించిన ప్రయాణానికి సరిపోయింది. హల్లెలూయా. శక్తికి మించిన ప్రయాణానికి సరిపోయింది.
అక్కడ రాయబడింది, అతడు తిన్న ఆహారపు బలము చేత అతడు శక్తికి మించి ప్రయాణం చేశాడు. ఇది శక్తికి మించి ప్రయాణమే. ఎందుకంటే ఒకవైపు యెజబెలు చంపడానికి తరుముతుంది, ఒకవైపు అదే ప్రాంతంలో ఈయన సేవ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. దాగుకోవలసింది ఏమీ లేదు, కానీ ఈయన మాత్రం దేవుడు పని అప్పగిస్తే ఆ పనిని ఈయన చెయ్యాలి. రాజుగారు రాణిగారు కళ్ళు కప్పి దేవుడు దాగుకోమన్న పరిస్థితిలో దాగుకుంటే తప్ప దొరకడం అంటూ ఖాయం. దేవుడు చెప్పితే దాగుకుంటే తప్ప దొరకడం అంటూ ఖాయం. అలాంటి పరిస్థితుల్లో వారు మాట్లాడకుండా విధేయత చూపినప్పుడు దేవాది దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఏలియా, నీ తర్వాత ప్రవక్తగా ఉండడానికి నీవు ఎలీషాను అభిషేకం చేయి. ఇశ్రాయేలీల మీద నీవు యేహూను పట్టాభిషేకం చెయ్యి. సిరియా మీద నువ్వు హజాయేలును పట్టాభిషేకం చేయి. అంటే సిరియా రాజ్యానికి రాజుగా హజాయేలును, ఇశ్రాయేలీలకు ప్రవక్తగా ఏలియా స్థానములో ఎలీషాను, ఇశ్రాయేలీలకు యెహూను నీవు పట్టాభిషేకం చెయ్యి. ఇప్పుడు అహాబు రాజు, యెజబెలు రాణి ఇద్దరు సజీవంగా ఉన్నప్పుడు ఇప్పుడు యెహోను పట్టాభిషేకం చేయడం మామూలు విషయమా? కొంచెం లోతుకి వెళ్దాం మరి. అంటే లేకపోతే మరి మనకు తెలదాం, పట్టాభిషేకం అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఏలియా. అలాగే ఉంటుంది కదా. ఒక మాట చెప్తాను. సౌలు మహారాజు ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా దేవాది దేవుడే సమూయేలుతో అన్నాడు, నువ్వు యెష్షయి కుమారుల్లో ఒకరిని అభిషేకం చెయ్యన్నప్పుడు ప్రవక్త అయినటువంటి సమూయేలు ఏమన్నాడు? సౌలుకు తెలిసిందంటే ఆ టైంలో ఏమన్నాడు సమూయేలు? నా మెడ మీద తలకాయ తీసేస్తాడండి అంటే అప్పుడు దేవుడు మాట్లాడు, వంక పెట్టుకుని వెళ్ళవయ్యా అంటే చచ్చిపోయే ప్రమాదం ఉంది ఎవరికి? ప్రవక్తకి. కానీ ఇప్పుడు ఆయన్ని తప్పించుకుంటూ ఆయన సామ్రాజ్యంలోనే తిరుగుతూ ఆయన కాలినడకనే నడుస్తూ, నాట్ హెలికాప్టర్, ఎరడోని క్యాంపే దేశం. రాజుగారు రాణిగారు ఎరడోని క్యాంపులు ఉన్నారు, ఇశ్రాయేలు జనాంగం ఎరడోని క్యాంపులు ఉంది, సైన్యం ఎరడోని క్యాంపులు ఉంది. ఒక పక్క జల్లుడు పెట్టినట్టుగా జల్లిస్తున్నారు ఎవరో? అహాబు, యెజబెలు. ఈ ఎరడోని క్యాంపుని ఏ సొంతలోంచి వెళ్తే ఇన్ఫర్మేషన్ వెళ్దాం. అంతేకాదంట, ఇక్కడ రాజుగారు రాణిగారు ఉంటారంట, కానీ దేవుడు యెహూను అభిషేకించమన్నాడు, ఎలీషాను అభిషేకించమన్నాడు. ఇప్పుడు సిరియాకి రాజుగా ఉండడానికి హజాయేలును అభిషేకించమన్నాడు. ఈయన ఎక్కడ తిరగాల? ఎక్కడ తిరగాలి? ఈ ఎరడోని క్యాంపులోనే తిరగాలి. ఎరడోని క్యాంపులో ఏ వీధి ఎవరికి ఇరుక? అందరికి ఇరుకే. అందరికి ఆయన ఇరుక. ఆయన వస్త్రధారణ ఇరుక, ఆయన ఏలియాని ఇరుక, ఈయన చంపేద్దాం అనుకుంటున్నారని ఇరుక. ప్రజలందరూ కూడా, ప్రజల్లో కొంతమంది వాళ్ళకి అనుకూలంగా ఉంటారు, రాజ్యం అనుకూలంగా ఉంటుంది. ఎంత జల్లుడు పడుతున్నారో తెలుసా? కానీ ఆ దినాన జల్లుడు పట్టారండి ఏలియాని, కానీ దేవుడు ఏలియాని దొరకనివ్వలే. ఇప్పుడు కూడా ఇదే సిచ్యువేషన్లో జల్లుడు పడుతున్నా ఏలియా దొరకడో, పనులు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అదే శక్తికి మించిన ప్రయాణం. శక్తికి మించిన ప్రయాణం అంటే అనుకూలత అని కాదు, ప్రతికూలతలో దేవుడు అప్పగించిన పనిని చేయడమే శక్తికి మించిన ప్రయాణం. ఈ రోజున ప్రతికూలతలో దైవజనులుగా మా పని మేము చేయడం శక్తికి మించిన ప్రయాణం. విశ్వాసులుగా మీ పరిస్థితుల్లో, ప్రతికూలతల్లో మీ పని మీరు చేయడం శక్తికి మించిన ప్రయాణం. ఈ రోజుల్లో చాలామంది శక్తికి మించిన ప్రయాణం చేయడానికి ఇష్టపడతలేదు. ఎగ్గొట్టడానికే. ఆదివారం బుధవారం ఎగ్గొట్టడానికే. శక్తికి మించిన ప్రయాణం అండి ఇది. శక్తికి మించిన ప్రయాణం ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆత్మీయ ఆహారాన్ని భుజించినప్పుడు. ఇదొక పాయింట్ ప్రభు మాట్లాడుతున్నాడు.
నువ్వు ఆత్మీయ ఆహారం ఎప్పుడైతే భుజిస్తావో అప్పుడు సహవాసం కొరకైనటువంటి ప్రాకులాట నీకు ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఆత్మీయ ఆహారాన్ని భుజిస్తావో అప్పుడు దేవుని కొరకు ఏదో చేయాలనేటువంటి ఆరాటము, తాపత్రయము నీలో ఉంటుంది. ఎందుకంటే ఈ ఆత్మీయకమైన ఆహారము నీ శక్తికి మించి నువ్వు ప్రయాణం చేయడానికి ఈ వాక్యం నీకు దోహదపడుతుంది. హల్లెలూయా. అక్కడ కూడా ఏలియాకి ఇచ్చింది ఏంటి? ఆహారం. ఎవరో? మహిమ కలిగిన లోకములో నుండి వచ్చిన దేవదూత. ఇది మహిమ కలిగిన లోకములో నుండి వచ్చినటువంటి ఆత్మీయ ఆహారము. అందుకే మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతాడు. హల్లెలూయా. నువ్వు పరలోక రాజ్యం ప్రవేశించేంత వరకు నీ శక్తికి మించిన ప్రయాణం నువ్వు చేయాలంటే దేవుని వాక్యం నువ్వు భుజించాలి. హల్లెలూయా. ఇది మహిమ కలిగినటువంటి దేవదూతల ద్వారా పంపబడినటువంటి ఆహారం. ఇది కూడా మహిమ కలిగినటువంటి దేవుడే వాక్యమై దిగి వచ్చిన మహిమ కలిగినటువంటి అనుభవాల్లో ఉన్న ఆహారం. అర్థమవుతుందా? ఈ ఆహారమే నీకు దేవుడి సన్నిధి పట్ల బలమిస్తుంది. సమయం లేకపోయినా సమయాన్ని సమకూర్చుకోవాలనే ఆరాటాన్ని ఇస్తుంది. మాని పడితే ఇంట్లే అనే సంకేతానికి ఇవ్వదు. మానేస్తే ఎలాగూ అనే సంకేతానికి ఇస్తుంది. సహవాసం ఉండకపోతే ఎలాగూ, ఆరాధించకపోతే ఎలాగూ, ఆరాధిస్తే గొప్ప శక్తి ఉంటుంది. ఆరాధిస్తే దేవుడు ప్రసన్నత ఉంటుంది. ఆయన అభిషేకం దిగి వస్తుంది. ఆయన అద్భుతాలు చేస్తారు. బలమైన ఆత్మ నా మీద కుమ్మరింపబడద్ది. దేవుడు వాక్యంలో నేను అనేకమైన మెళకువలు తెలుసుకోగలుగుతాను. తద్వారా నేను మహిమ కలిగిన అనుభవాల్లో నిలబడతాను అనే శక్తినిచ్చేది ఏంటో తెలుసా? దేవుని వాక్యం. అందుకే మీరు దేవుని వాక్యమును విని దేవుని వాక్యంలో నిలబడినప్పుడు మీ అనుభవాలు అధికమవుతున్నాయి. హల్లెలూయా. మీరు చెప్పగలరా? దేవుని వాక్యం ఏం కాదండి, మాకు ఇటువంటి అనుభవాలు నేర్పుతా. దేవుని వాక్యం కాదండి, మాకు అనుదిన సహవాసానికి రావడం నేర్పుతా. దేవుని వాక్యం కాదండి, మేము ఉపవసించి కడుపు కొట్టుకోవడానికి మాకు అనుభవం ఇస్తా. దేవుని వాక్యం కాదండి, నేను చాలా పోటుగాడును, నేను చాలా పోటుగెత్తునండి. వాక్యం కాదండి, సహవాసం కాదండి, నేనే అని ఎవరన్నా అనగలరా? అనగలరు ఎవరన్నా? వినుట వలన విశ్వాసం అధికమవు. ఏం వింటావు? వచ్చి పిచ్చాపాటి మాటలు ఎవరో చెప్పేవాళ్ళు ఉండరు ఇక్కడ. మరి ఏం వింటావు? దేవుని వాక్యం వింటావు. ఈ వాక్యమే నీ శక్తికి మించినటువంటి ప్రయాణములో విజయానికి ఇస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పాను కదా ఎన్ని పోరాటాలు ఉన్నాయండి ఏలియాకు. అన్ని పోరాటాల్లో జల్లిడి పెట్టి జల్లించి కనబడితే మెడ మీద తలకాయ లేకుండా చేసే ఆ పరిస్థితుల్లో శక్తికి మించి ప్రయాణం చేశాడు ఏలియా. హల్లెలూయా. ఎగ్జాక్ట్గా ఇశ్రాయేలీల మీద యెహూను పట్టాభిషేకం చేశాడు. తినకు మారుగా ప్రవక్తగా ఉండడానికి ఎలీషాను పట్టాభిషేకం చేశాడు. నెక్స్ట్ హజాయేలు అనబడేటువంటి వ్యక్తిని సిరియా దేశం మీద పట్టాభిషేకం చేశాడు. అప్పటికి ఇశ్రాయేలీల సామ్రాజ్యానికి విరోధులు ఎవరండి? సిరియా వాళ్ళే. అందుకే కదా ఎలీషా ఇక్కడ చూసేసి వాడు అక్కడ వేసి ప్లాన్లో. ఎలీషా చుట్టూ అగ్నిరథాలు, గుర్రాలు సందర్భంలో ఎవరు మాటు వేశారు? సిరియన్లే. ఇప్పుడు సిరియనుల మీద హజాయేలును ఏం చేయి మీకు అర్థం కావడం కోసం అన్నీ చెప్పుకుంటూ వస్తున్నాను నేను. ఎక్కడైనా నిలబడితే పోనీ అన్నీ చెప్పను, వాక్యం చెప్పుకెళ్ళిపోతాను కదా. మీకు అర్థం అవ్వాలంటే ఈ సందర్భం వచ్చేటప్పుడు మీకు సైడ్స్ అన్నీ అర్థం కాగలగాలి. ఇప్పుడు ముగ్గురిని అంటే శక్తికి మించినటువంటి ప్రయాణంలో సక్సెస్ సాధించాడు. హల్లెలూయా. సక్సెస్ సాధించాడు. ఈలోపు మన అహాబు గారు బకెట్ తండాడు. అర్థమైంది బకెట్ తండం అంటే? మన అహాబు గారు ఈలోపు ఏమయ్యాడు? ఏలియా చనిపోలేదు. అహాబు భార్య అయినటువంటి యెజబెలు కూడా ఏముంది? బాగానే ఉంది. కానీ ఏలియా మాత్రం సజీవంగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అనుమతిస్తే తప్ప ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఒకవేళ హతసాక్షుల జాబితాలో దేవుడు పెడితే తప్ప ఎవడో చేయడానికి అధికారం లేదు. ప్రవీణ్ పగడాల గారు మీకు తెలుసు కదా, ఆయన్ని దేవుడు హతసాక్షుల జాబితాలో పెట్టారు కాబట్టి సాధ్యమైంది, లేకపోతే అసాధ్యము. ఇక్కడ కన్ను మూసి
సింహాసనం మీదట కన్ను తెరిస్తే స్టెఫనును ఆహ్వానించినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు కూడా ప్రవీణ్ పగడాలను ఏం చేశారు? ఆహ్వానించారు. మనకంటే ముందు దేవుణ్ణి చూడగలిగారు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. దేవుడు అనుమతిస్తే తప్ప ఎవరేం చేయలేరు, ముట్టలేరు. ప్రభు మాట్లాడుతున్నారు, నా కనుగుడ్డును ఉట్టినట్టే అన్నారా? నిజంగా హతసాక్షుల యొక్క రక్తం నేల మీద ఒలికింపబడడం ఉజ్జీవానికి నాంది. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మీరు ఆది నుండి గమనించండి. హేబేలు, నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బరకియా కుమారుడైనటువంటి జకర్యా రక్తం వరకు భూమి మీద ఒలికింపబడితే క్రైస్తవ్యం అక్కడతో ఫినిష్ అయిపోలేదు, ఇంకా అత్యధికంగా అభివృద్ధి చెందింది. హల్లెలూయా. కొత్త నిబంధన కాలం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అపోస్తుల రక్తాన్ని ఒలికిస్తే, ఇంకను కొరింథీయులకు రాసిన పత్రికలు ఎంతోమంది హతసాక్షుల రక్తాన్ని ఒలికిస్తే, ఇప్పుడు మనం బ్రతుకుతున్నటువంటి ఈ భూమి మీద మనము చూస్తుండగా మన కళ్ళెదురుగుండా హతసాక్షుల జాబితాలో ఉన్నవారు హతసాక్షుల జాబితాలో నిలబడితే గొప్ప ఉజ్జీవము తప్ప నిర్జీవం ఉండదు. నిర్జీవ క్రియలన్నీ లయమవడానికి నాందిది. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. వాక్యం ఎరగని వాళ్ళం ఏం కాదు. ఇంతకు ముందే మనకు హతసాక్షుల జాబితాల నిమిత్తం ఎన్నో వారాలు మనం వాక్యాన్ని ధ్యానం చేసుకున్నప్పుడు ఈ అంశాలన్నీ వచ్చాయి. ఆ రోజున మనం ప్రార్థన చేసాం, ఈ రోజున అవన్నీ దేవుడు నెరవేర్చుకుంటూ వచ్చారు. ప్రవీణ్ పగడాల గారు ఒకవేళ నిజంగా దౌర్భాగ్యమైనటువంటి మరణం అని అనుకోవచ్చు, కానీ దేవుని బిడ్డలుగా మనం దేవుడు చూపినటువంటి కృపాభాగ్యంలో నిలబెట్టుకున్నాడు ఆయన్ని. హతసాక్షుల జాబితా ఉంటుందండి. ప్రకటన గ్రంథంలో ఒక లెక్క ఉంది. ఆ లెక్క పూర్తయ్యాక దేవాది దేవుడు దిగి వస్తాడు. మరి లెక్క పూర్తి అవ్వాలంటే హతసాక్షులు అవ్వాలా అక్కర్లేదా? ఆయన హతసాక్షి అవ్వకూడదండి అని మనం అనుకున్నాం అనుకో. సపోజు అతను ఆత్మలో పతనం అయిపోవాలని కోరుకున్నట్టే, అంతేనా కదా? దేవుడు ప్రణాళికలు అతని విషయంలో జరగకూడదని కోరుకున్నట్టే, దేవుడి చిత్తం జరగకూడదని కోరుకున్నట్టే. నిజంగా ఆ సహోదరుడు విషయంలో చాలా బాధ ఉన్నా, కన్నీరున్నా, ఇప్పటికీ కూడా హృదయాంతరంగాలన్నీ కన్నీటిమయముతో నింపబడుతున్నా ఒక్కటే, దేవుని యందు విశ్వాసం, పునరుద్ధానము యందు విశ్వాసం, హతసాక్షుల జాబితా ఉంది అని విశ్వాసం. స్టెఫను మొదలుకొని హతసాక్షుల జాబితాలో ఉన్న వారి లెక్కలో దేవాది దేవుడు మన సహోదరుడైన ప్రవీణ్ పగడాలగా నుంచారని దేవునికి స్తుతి. హల్లెలూయా. అంతేకాదు, అద్భుతం ఏంటో తెలుసా? తన భార్య తనకంటే ఘనముగా సేవ చేస్తారు ఇక ముందు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టరు. నేను అనుకున్నాను తన భార్యని దేవుడు నిలబెట్టుకుంటారు. తన భార్య గురించి నాకు ఏం తెలియదు, ప్రవీణ్ పగడాల గారి గురించి కూడా నాకు ఏం తెలియదు. తర్వాత ఇలాగా తన గురించి తెలిసిన తర్వాత నేను కొన్ని వీడియోస్ చూడడం మొదలుపెట్టాను. ఎక్కువ టైం ఉండదు కదండి, షార్ట్లు. ఇతను అయితే దేవుడు ఇలా వాడుకుంటున్నారన్నమాట. కానీ తన భార్య గురించి ఆయన చెప్పిన మాటలు విన్నాను నిన్న, మీకు కూడా షేర్ చేశాను నేను. ఒక ఊరు గురించి మాట్లాడుతున్నారంట. ఊరు గురించి మాట్లాడుతుంటే అప్ప దగ్గర పెట్టుకుని ఆ ఊరు ఎక్కడుందని చూసేటప్పటికి ఆ ఊరు గురించి మాట్లాడుతున్నారు. ఆ ఊరు ఎక్కడుందని చూసేటప్పటికి మ్యాప్ పెట్టుకుని మధ్యప్రదేశ్లో ఒక ఊరు అంటది, మధ్యప్రదేశ్లో. అక్కడికి ఈయన ఎలా వెళ్ళారంటే ఒక స్వార్థికుడిగా వెళ్ళారంట. ఓ పాస్టర్ గారి దగ్గర చేరారంట. ఆ పాస్టర్ గారు కూతురే ఈయన భార్య అంట. హల్లెలూయా. ఆయన నిన్న విన్నాను నేను, నాకు తెలియదు ఆయన భార్య గురించి. ఇవన్నీ డీల్ చేయడానికి దేవుడు తప్పకుండా ఏం విడిచిపెట్టరు, నమ్మదగిన దేవుడు. ఆయన భార్యని వాడుకుంటారు నేను అనుకుంటా ఉన్నప్పుడు, మరి నువ్వు అనుకున్నది కరెక్టే అమ్మా అని చూపించాలి కదా దేవుడు. అందుకని ఒక ఇలా తందే చూస్తూ ఉన్నాను నేను. అంతా చూస్తూ ఉన్నప్పుడు ఆయన అంటున్నారు, నేను మీ అందరికి కనబడుతున్నాను, నా భార్య మరుగ్గా ఉంది, కానీ ఆల్మోస్ట్ పరిచర్య అంతా నా భార్యదే అన్నాడు. హల్లెలూయా. ఆల్మోస్ట్ పరిచర్యలన్నీ నా భార్యే, కానీ నేను ఈ 2-3 పరిచర్యలు మీకు కనబడుతున్నాను, నా భార్య కనబడకుండా 10 పరిచర్యల్లో ఉన్నారు. నేను అడిగిన నా భార్య కూడా ఏమన్నారు తెలుసా? మేము రివెంజ్ తీర్చుకోవడం మా పని కాదు, మేము క్షమిస్తున్నాం, ఇక ముందు ఈ పరిచర్యను కొనసాగిస్తాం. హల్లెలూయా. ప్రభు నమ్మదగిన దేవుడండి. నిజమే, ఒక్కరు పోతే 1000 మందిని లేపుతాడు దేవుడు. హల్లెలూయా. కానీ దేవుని వాక్యమే మనకు విశ్వాసం, ధైర్యం, నిరీక్షణ, పునరుద్ధానం ఉంది. హల్లెలూయా. అందుకేనండి మన యేసయ్య మరణానికి గజగజ వణుకుపోలేదండి. మరణాన్ని ఏం చేశాడు? కౌగిలించుకున్నాడు కదా కదా. ఈ రోజున హతసాక్షులు కూడా అయ్య బాబో అనలేదు.
స్టెఫెను అనబడిన వాడు కూడా అయ్య బాబోయ్ అనలేదు. మరణాన్ని ఏం చేశాడు? హత్తుకుని ముద్దు పెట్టుకున్నాడండి. అందుకని యేసు అక్కడ హత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. హతసాక్షుల జాబితాలో ఎవరున్నారో నేను అందుకే మనందరూ ప్రార్థన చేస్తాం, ప్రభువా హతసాక్షుల జాబితాలో ఉన్నవారిని మీరు బలపరచండి. మనం అదే ప్రార్థన చేస్తాం కదా. అందుకని హతసాక్షుల జాబితాలో ఉన్నవారు ఒక్కొక్కరుగా హతసాక్షుల జాబితాలోకి వెళ్ళేటప్పటికి, లెక్క పూర్తయ్యేటప్పటికి యేసురాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. ఎస్, మన దేవుడు ఎవరు? రాజు, రారాజు. అందుకేనండి ఈ రాజుల చేతుల్లో నుండి ఏలియాను విడిపించాడు. హల్లెలూయా. ఈ అహాబు రాజు లోక సంబంధమైన రాజును చంపుదామనుకున్నప్పుడు అతడు ఆ టైంకి హతసాక్షుల జాబితాలో లేడు కాబట్టి అతడు కన్నుగుడ్డును ముట్టడం ఎవరి తరం కాలేదు. అందుకే అద్భుతంగా తన పని ప్రతికూలతలో కూడా అనుకూలంగా చేసి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే హోరేబు కొండ అనబడేటువంటి దేవుని పర్వతం అనబడేటువంటి హోరేబు కొండ దగ్గరకు వెళ్ళిపోయి ఒక గుహలో ఉన్నాడు ఇప్పుడు. హల్లెలూయా. ఈలోపు ఇక్కడ రాజ్యాధికారాన్ని చేస్తున్నది ఎవరంటే అహాబు రాజు యొక్క కుమారుడైన అహజ్యా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అహాబు ఏమైపోయాడు? చలో పరలోకం మాత్రం కాదు. ఈ అహాబు స్థానంలో అహజ్యా రాజు వచ్చాడు. ఈ అహజ్యా రాజు కూడా పనికి మాలిన వాడు. అహజ్యా గురించి చదువుతాను, ఒక్క మాటలో చదివేస్తాను, జాగ్రత్తగా చూడండి. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 51వ వచనం. 22వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము 51వ వచనం. అహాబు కుమారుడైన అహజ్యా యోధా రాజైన యెహోషాపాతు ఏలుబడిలో 17వ సంవత్సరమందు షోమ్రోనులో ఇశ్రాయేలీయులను ఏలన ఆరంభించి 2 సంవత్సరములు ఇశ్రాయేలీయులు ఏరెను. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన తల్లిదండ్రులు ఇద్దరి ప్రవర్తనను ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు యెరోబాము ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించు వచ్చెను. అతడు బయలు దేవతను పూజించుచు వారికి నమస్కారం చేయుచు తన తండ్రి చేసిన క్రియలన్నిటి చొప్పున జరిగించుచు ఇశ్రాయేలీల దేవుడని యెహోవాకు కోపం పుట్టించాను. ఏమండి, నేను చాలా సందర్భాల్లో ఈ మధ్య అంశం వస్తుంది మనకి. ఎదటోడు చూసి మనం ఏం చేయాలంట? భయం తెచ్చుకోవాలంట. ఏదన్నా తప్పు చేసినప్పుడు అమ్మ ఇద్దరిని కొట్టాలనుకున్నాడు, ఫస్ట్ ఇద్దరిని ఒకేసారి బాధలేదు కదా. అందుకని మొదట ఉన్నవాడు బాధితే రెండో వాడు బుద్ధి తెచ్చుకుంటే బాధుడు సెక్షన్ ఏమవుద్ది? అవుద్దా? కానీ అహాబును చూసాడా కొడుకు? యెజబెల్ని చూసాడా? అంతకుముందు రాజులన్నీ చూసాడా? అనుభవపూర్వకంగా చూసాడా? ఏలియా ఎక్కడికక్కడ కీడు ప్రకటించడం విన్నాడా? బుద్ధి తెచ్చుకున్నాడా? ఇందులో చాలా వస్తాయి మీకు ఈ పాయింట్స్, జాగ్రత్తగా వినండి. బుద్ధి లేనోళ్ళలాగా ఉండకూడదు. బుద్ధి లేని కన్యకలం అయిపోతాం. బుద్ధి లేని కన్యకలం అయిపోతే ఎత్తబడమంట, విడవబడతాం. బుద్ధిమంతుల్లాగా ఉండాలి. బుద్ధిమంతుడు ఎప్పుడూ కూడా ఎదుటివాడిని చూసి నేర్చుకుంటాడు, భయం తెచ్చుకుంటాడు. అతడు కొట్టబడుతున్నట్టుగా కొట్టబడకూడదు అని అనుకుంటాడు. బుద్ధి లేనోడు అతను కొట్టబడుతున్నాడు, నేను తన్నబడాలనుకుంటాడు. ఎవరో బుద్ధి లేనోడు. బుద్ధి కలిగినోడికి లేనోడికి చాలా తేడా ఉంటుంది. బుద్ధి లేనోడు ఎప్పుడు కూడా మూర్ఖంగా ఉంటూ ఉంటాడు. ఎదటోడు కొడితే రెండో వాడు కూడా ఆ కొట్టిదేదో కొట్టే ముందు అంటాడు, ఆడు బుద్ధిహీనుడు. ఇక్కడ అహజ్యా కూడా ఎవరు? బుద్ధి లేనివాడు. తన తండ్రి యెరోబాము చేసినట్టుగా ఇతను కూడా చేశాడు. తన తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి దుష్కార్యాలే, దుర్మార్గతలే, అవిధేయతలే, అంధత్వమే, బయలు దేవతలను పూజించడమే ఈ అహజ్యాలో కూడా మనం చూడగలుగుతాం. డిట్టో, సేమ్ టు సేమ్. అర్థమైందా? ఇలాంటి అనుభవంలో ఉన్నాడు. ఏలియా మాత్రం పుష్కలంగా ఇంకా సజీవంగా ఉండగలిగాడు. ఏలియా ఎక్కడ నివసిస్తున్నాడు అంటే హోరేబు కొండ, దేవుని కొండ అంటారు హోరేబు కొండని. ఆ కొండ దగ్గర గుహలో అతడు నివసిస్తున్నాడు.
ఎవరు నివసించమన్నారు? దేవుడే. కాపాడబడాలి కాబట్టి అందుకని నివసిస్తున్నాడు. నివసిస్తున్నప్పుడు ఈ అహజ్యా ఏం జరిగిందంటే, నివసిస్తున్నప్పుడు ఈ అహజ్యా అనబడినవాడు ఏమయ్యాడు అంటే కిటికీలోంచి పడి కింద పడిపోయాడు. ఈ అహజ్యా అనబడినవాడు ఏమయ్యాడు? దేవుడు చెప్పిందే ఏదోటి జరుగుద్ది, మరి శాపంలో మేలు జరుగుద్ది, కీడే జరుగుద్ది. కిటికీలోంచి పడతామో, మేడ మీద నుంచి పడతామో, పెట్టగోడ మీద నుంచి పడతామో, బండి మీద నుంచి పడతామో, కారులో నుంచి కింద పడిపోతామో. దేవుడు శాపం వస్తే మేలు జరగదండి. మేడ మీద మేడ కడతారనుకుంటున్నారా? దేవుడు అహాబు కుమారులను బట్టి చెప్పేశారు. అహాబు చచ్చిపోయాడు. ఎప్పుడు చచ్చిపోయాడు? రామోద్గిలాదు మీద యుద్ధానికి వెళ్ళొద్దు అని మికాయా ప్రవక్త చెప్పినా కూడా వెళ్ళిపోయాడు కదా. ఆ తర్వాత ఏం జరిగింది? అది అయిపోయింది, చనిపోయాడు. వీళ్ళ రాణి మాత్రం ఉంది. ఇక్కడ కొడుకు తల్లిదండ్రులు డిట్టో తల్లిదండ్రులను అనుసరించి, బయలుదేవతను అనుసరించి ఉంటూ ఉన్నాడు. ఏలియా మాత్రం సజీవంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ టైంలో మొత్తానికి ఏం జరిగిందంటే ఇతను పడిపోయాడు. చదువుతున్న మాట 1 రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం. అహాబు మరణమైన తరువాత మోయాబీయులు ఇశ్రాయేలుల మీద తిరగబడిరి. అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలోని కింద పడి రోగి అయి, మేడగది కిటికీలోంచి కింద పడిపోయాడంట. దేవుని కాపుదల లేకపోతే ఎలా ఉంటుందంట? కిటికీలోంచి కింద పడిపోయాడంట. విచిత్రంగా ఉందా? మీ కిటికీలోంచి కింద పడిపోవడం పెట్టి ఇప్పుడు కిటికీ ఉందా, అందులోంచి కింద పడతామా అని అనుకుంటారేమో అని చెప్తున్నాను. ఐతు కన్నా కూడా తెలుసు మీకు. పౌలయ్య గారు కరెక్ట్గా జ్ఞాపకం చేస్తారు దేవుడు నాకు. పౌలయ్య గారు రాత్రంతా వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం వినాలి కదా, నువ్వు వినాలి కదా. కిటికీలో కూర్చుని ఆ పక్క ఈ పక్క చూద్దాం ఏంటి? నువ్వు వాక్యం వింటే ఆ వాక్యం గ్రహింపు నీలో కలిగితే నిద్ర నీకు దూరం అవుద్ది. మీకు అర్థమైంది? అర్ధరాత్రుల్లో కూడా సినిమాలు చూసి వాళ్ళు ఉంటారు టికెట్ కొనుక్కొని. అలాంటి వాళ్ళు ఎప్పుడైనా నిద్రపోతారంటే లీనమైపోతారంటండి ఇందులో. కొంతమంది చూడండి, సినిమాలు చూస్తున్నప్పుడు ఏడుపు వచ్చేద్ది. ఆ హీరోయిన్కి ఏమన్నా ఏడుపు వచ్చేస్తుంటే ఈయనకి వచ్చేద్ది ఇక్కడ. తెలుసా మీకు? అంటే లీనమైపోతారు, మమేకమైపోతారు. దేవుడు ఏమన్నాడు? సినిమాల్లో కాదు లీనమవడం. దేవుడు కాకమ్మ కబుర్లో కాదు లీనమవడం, పిచ్చాపాటి కబుర్లో కాదు లీనమవడం, ముసలమ్మ ముచ్చట్లలో కాదు లీనమవడం. ఒక మాట చెప్పనా? ప్రార్థన చేస్తున్నప్పుడు ఇలాగంటారే, అదే వాళ్ళు అర్ధరాత్రి అయినా ఓ మాట చెప్పాలంటే డ్రాప్ దగ్గర కూర్చున్నా వచ్చి ఏదన్నా అక్కమ్మ, చిల్లమ్మ, బావయ్య గొడవ చెప్పారని అవునా అంటారు. నిద్ర రాదప్పుడు, రావు, లీనమైపోతారు. ఏమైపోతారు? మరి దేవుని మందిరంలో నిద్ర వస్తుందంటే మీరు ఎందులో లీనమయ్యారు? దేవుని వాక్యం లీనమవ్వలే. ఇప్పుడు ఐతుకు అన్నవాడు పాపం గుండె నిబ్బరం చేసుకునే కంకణకు బద్ధుడై పౌలయ్య గారి వాక్యం ఏదైనా నేను వినాలనుకున్నాడు. పాపం అనుకున్నాడు లేదా? కానీ వాక్యంలో లీనమయ్యాడా? వాక్యంలో లీనం అవ్వలేదు కాబట్టి కిటికీలో కూర్చున్నాడు కాబట్టి పడిపోయాడు. అర్థమైందా? పాపం ఈయనకేంటి పాపం మరి కిటికీలో నుంచి కింద పడిపోయాడు. ఏంటో తెలుసా? దైవజనుడు ముఖాంతరంగా దేవుడు పెట్టిన శాపం. దైవజనుడు ముఖాంతరంగా దేవుడు పెట్టిన శాపం. కిటికీలోంచి పడిపోయాడు. పడిపోయేటప్పటికీ చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. ఏమంటే అన్యజనుడికి శకురాలు చూసుకోవడం అది అలవాటు, అవునా? ఈయన కూడా క్రైస్తవుడే కానీ అన్యజనుడిగా బ్రతుకుతున్నాడు కాబట్టి ఎక్రోను దేవత అయిన బయల్జబూలు దగ్గరికి పంపుతున్నాడు. ఎక్రోను దేవత అయిన బయల్జబూలు దగ్గరికి ఏంటి శకునం చెప్పమని? బతుకుతానా చచ్చిపోతాను. ఏమండి మీరు అందరూ చాలా దేవుని బిడ్డలు గొప్పోళ్ళండి. కొంతమంది దేవుడి సన్నిధికి వెళ్ళిపోతారు, చెయ్య చూపించేసుకుంటారు. పాస్టర్ గారి దగ్గర నెత్తి మీద చేయించుకుని ప్రార్థన చేయించేసుకుంటారు. ఇంకా శకునాలు చూసి వాళ్ళ దగ్గర తిరుగుతూనే ఉంటారు. సోది చెబుతా మమ్మ సోది అంటే వెళ్తుంది ఆవిడ, ఇలారా కూర్చో నా సేజుడు అంటారు వీళ్ళు. అర్ధమర్ధ క్రైస్తవులు ఉన్నారండి భూలోకంలో, ఉన్నారు ఇలాంటి వాళ్ళు, పేరుకు మాత్రం క్రైస్తవులు. మొన్న ఒక తల్లి గురించి దర్శనం వచ్చింది నాకు. ఆ తల్లి ఎలాంటి తల్లి అంటే ప్రార్థనే ప్రార్థన,
ప్రార్థనే ప్రార్థన, ప్రార్థనే తల్లి అంటే మళ్ళీ మీరు ఎవరో అనుకోకండి, మళ్ళీ అందులోకి వెళ్ళి మళ్ళీ కిటికీలోంచి కానీ పడిపోతారు. అంటే లీనం అవ్వాలి కదా, వాక్యంలో లీనం అవ్వండి. అంతేగాని ఏ తల్లి అన్నారు, ఫలానా వాళ్ళని తల్లి అంటారు, మమ్మల్ని సహోదరు అంటారు, మమ్మల్ని సహోదరులు అంటారు, ఎవరి గురించి చెప్పారు అనకండి అమ్మా, జాగ్రత్తగా వినండి చెప్పేది. ఒక తల్లి గురించి వచ్చిందండోయ్. ఆ తల్లి చాలా ప్రార్థనా పరురాలు, నాకు తెలుసు, చాలా గొప్ప ప్రార్థనా పరురాలు. ఒకరోజు ఆ తల్లి శ్రమగారు కలిసి ఒకరింటికి ఫంక్షన్కి వెళ్ళారు. ఫంక్షన్లో ఈ తల్లి గారికి ఆ పాశ్రమ గారికి ఒక రూమ్ ఇచ్చారు. కళ ఇది, ఒక రూమ్ ఇచ్చారు. ఆ రూమ్ ఇచ్చేటప్పటికి ఆ రూమ్లో ఈ పాశ్రమ గారు ఉన్నారు, ఆ తల్లి గారు ఉన్నారు. ఉండేటప్పటికి సోద చెబుతామమ్మ, సోద చెబుతామని వెళ్తుందో కావడు. ఈవిడంటుంది ఇలారా, ఏమంటుంది ఇలారా, నాకు చెప్పు సోది అంటుంది. ఆ పక్కనున్న పాశ్రమ గారు అన్నారు, 2 పడవల మీద కాలేకి మునిగిపోతావు, నువ్వెంత ప్రార్థన పరురాలు, నీవెంత గొప్పదాను, పొద్దున్న ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, సాయంత్రం ప్రార్థన, రాత్రి ప్రార్థన, కళలు వస్తాయి, దర్శనాలు వస్తాయి, స్వప్నాలు వస్తాయి, నీకు వాక్యం చదివేస్తావు. ఇప్పుడేమో నువ్వు సోది చెబుతామమ్మ, సోది చెబుతామంటే ఏంటి శకును చూపించుకోవడానికి పిలుస్తున్నావు, అర్ధమర్ధగా ఉండకూడదని ఆ పక్కనున్న పాశ్రమ గారు అన్నారు. అంటే ఎంత విడ్డూరంగా ఉన్నారో ప్రార్థన పరులే, మళ్ళీని ఎంత విడ్డూరంగా ఉన్నారండి ప్రార్థన పరులే, మళ్ళీ పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ప్రార్థన. అంటే వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయంటే 2 పడవల మీద కాలు వేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నారని దేవుడు బయలుపరిచారు. హల్లెలూయా. అర్ధమర్ధ ప్రార్థన ఉంది, విజ్ఞాపన ఉంది, యాచన ఉంది, కృతజ్ఞతాస్తుతులు ఉన్నాయి, వాక్యం చదివే అనుభవం ఉంది, ధ్యానించే అనుభవం ఉంది, దేవుడు దేవుడు అనే అనుభవం ఉంది. కానీ వీళ్ళ క్రియలు దేవునికి రోతగా ఉన్నాయి. కుక్కలను మాంత్రికులను పరలోక రాజ్యంలో ప్రవేశించి ఈ సోదమ్మ ఎవరో ఓ పట్టాను మాంత్రికమ్మే, ఎక్కడికి వెళ్ళిపోద్ది, క్రైస్తవులు. మరి అహజ్య ఏ క్రైస్తవుడు, అమ్మ నాన్న తిన్న ప్లేట్లోనే తింటున్నాడు కదా. అచ్చంగా అమ్మ నాన్నల ముద్రలు ఎక్కడున్నాయి, దేవుని ముద్రలు లేవండి. ఏమండి మనలో మన అమ్మమ్మ నాన్న ముద్రలు ఉండకూడదండి, మనలో దేవుని ముద్రలు ఉండాలి, వాక్యపు ముద్రలు ఉండాలి, అభిషేకపు ముద్రలు ఉండాలి, యేసు రక్తము ముద్రలు ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. మనము దేవుని పోలికలోకి మార్చబడాలి, రూపాంతరపరచబడాలి, ఎత్తైన కొండ శిఖరపు అనుభవాల్లో, మహిమ కలిగిన అనుభవాల్లో ఉండాలి. అమ్మా నాన్న ముద్రలు మనకేమీ పనికిరా. ఈ అయ్యగారు ఉండకూడని ముద్రలన్నీ ధరించుకుని ఉన్నాడు. అందుకని కిటికీలోంచి టపుక్కును పడిపోవలసి వచ్చింది. ఇప్పుడు చావు బ్రతుకుల మధ్య ఎక్రోనో దేవత అయిన బయల్జబూలు దగ్గరికి పంపుతున్నాడు జనాన్ని, రాజుగారి దగ్గర ఉన్నటువంటి మనుష్యుల్ని, శిష్యుల్ని పంపుతున్నాడు. పంపుతుంటేనండి కొండ మీద, హోరేబు కొండ మీద ఉన్న ఏలియా గారికి సంకేతం వచ్చేసింది. అక్కడికి పంపేటప్పుడు ఇక్కడ సంకేతం వచ్చేదంటారా? నిజంగా దైవజనులకి ఏమేం చేస్తున్నారు విశ్వాసులు, దేవుడు కానీ భరతం పట్టాలనుకుంటే ఇక్కడ సంకేతాలు పంపుతుంటాడు, కీడు ప్రకటించాలనుకుంటే సంకేతాలు పంపుతూ ఉంటాడు, కొడత అని చెప్పాలనుకుంటే సంకేతాలు పంపుతాడు. ఎందుకంటే మన అనుదిన సహవాసంలో చెప్పకుండా దేవుడు ఏది చేయడు. అందుకని మొత్తం ఉన్నదంతా చెప్పేశారు. దేవాది దేవుడు, చూస్తున్న దేవుడు తన ప్రతినిధి అనబడేటువంటి ఏర్పాటు జనాంగం అనబడేటువంటి అభిషక్తుడు అనబడేటువంటి ఏలియాకు ఉన్నదన్నట్టుగా చెప్పేశారు. ఏమనంటే తెలుసా, అహజ్య కిటికీలో నుండి కింద పడ్డాడు, రోగైపోయాడు, నేను మరణిస్తానా లేదని ఎక్రోను దేవత అయినటువంటి బెయల్జబూలు దగ్గరికి మనుష్యుల్ని పంపుతున్నాడు. నీవు వాళ్ళని ఎదుర్కో, నీవు వాళ్ళని ఎదుర్కో. నేను అన్నాను కదా విధేయత. ఎక్కడున్నా కూడా దేవుడు ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడిపోతాడు. నువ్వు వాళ్ళని వెతుక్కుని ఎక్కిన మంచం దిగడం చెప్పి బ్రతుకుతానా అని పంపుతున్నాడు. ఎక్కిన మంచం దిగవెంకని చెప్పి, అంటే పోతావని చెప్పి అన్నాడు. ఇప్పుడు రోషం కలిగినటువంటి ఏలియా ఒక శాపాన్ని పట్టుకుని వెళ్తున్నాడు, ఒక కీడును పట్టుకుని వెళుతున్నాడు. ఇంతకుముందే చెప్పాను, రోషం కలిగినటువంటి దైవజనుడు శపించరా అంటే ఎస్, దేవుడు ఆయన కలిసే పనిచేస్తారు. పాస్టర్ గారు ఇలా గెట్టేసాడు శాపం అంటారు కొంతమంది తెలియక కదా.
ఇప్పుడు శాపాన్ని ప్రకటించడానికి వెళుతున్నాడు ఏలియా. వాళ్ళు ఎదుర్కొని అన్నాడు, ఇశ్రాయేలీల్లో దేవుడు లేడు అనుకున్నాడా మీ అహజ్యా? ఇశ్రాయేలీల్లో దేవుడు లేడు అనుకున్నాడా మీ అహజ్యా? వెళ్ళి చెప్పండి ఎక్కిన మంచం దిగడా నిలబడే అన్నాడు ఆయన భాషలో. వెంటనే వెళ్ళిపోతే అహజ్యా అన్నాడు, ఏమి ఎంత త్వరితముగా వచ్చి తిరిగి. అంతే కదా మరి రాజుల భాష ఆ టైంలో అలా ఉంది కదా. మనమైతే ఎందుకు ఇంత త్వరగా వచ్చో మన భాష. మరి నెక్స్ట్ మన పిల్లల భాష ఎలా మారద్దాం. ఇప్పుడు ఎందుకు ఇంత త్వరగా వచ్చో అంటే, ఒక వ్యక్తి ఇశ్రాయేలులో దేవుళ్ళు అనుకుంటున్నారా, మీరు రాస్తూ చెప్పు ఎక్కిన మంచం దిగడని అన్నాడండి అన్నారు. ఎలా ఉన్నాడు? ఇలా ఉన్నాడండి, గొంగలు వేసుకుని ఉన్నాడండి, తోలిదట్టు కట్టుకుని ఉన్నాడండి. ఇంకా ఆగుము. ఎవరు ఇప్పుడు? ఎవరు? ఏలియాయే. మా అమ్మ మా నాన్నకి తగులుకున్నావుడే నాకు తగులుకున్నా. నువ్వు తిన్నంగా ఉంటే నీకు మేలుకరంగా ఉండడానికి నిలబడతాడు, నువ్వు విరోధంగా ఉంటే నిన్ను తగులుకోవడానికి నిలబడతాడు. అంతే. అనుకూలంగా ఉంటే అనుకూలం అయస్కాంతం, ప్రతికూలంగా ఉంటే వికర్షణ. ఆకర్షణలు వికర్షణలు తప్పకుండా ఉంటాయి. ఇప్పుడు అన్నాడు, కోపం వచ్చి, మరి రాజు కదా, అధికారం ఉంది కదా, 50 మంది, ఒక అధిపతితో 50 మందిని సైనికుల్ని ఇచ్చి పంపాడు. మీరు తీసుకురండి. ఎవరినే? ఏలియాని తీసుకురమ్మంటే చెప్తాడు ఏలియా. తీసుకురండి, మీరు నన్ను జాగ్రత్తగా అర్థం చేసుకుంటారని వీడమరి చెప్తున్నాను. ఇలాగే ఎందుకు చెప్తున్నాము ఈ మధ్య? అర్థం చేసుకోవాలి కదా. తీసుకురండి అంటే ఈ అధిపతి పైన హోరేబు కొండ మీద ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళిపోయి మా రాజుగారు మేము నిన్ను తీసుకురమ్మన్నారు, రా అన్నాడు. ఈయన మీద ఉన్న అభిషేకం ఎలాంటిది తెలుసా? నేనే గనక నిజముగా దేవుడిని సేవకుడిని అయితే అగ్నొచ్చి వీళ్ళని కాల్చేయను కాకంటే దేవుడు ఈయన ఏకం వచ్చి కాల్చేసింది. హల్లెలూయా. అధిపతి 50 మంది భస్మం. ఈ అహజ్యా తల్లిదండ్రులను చూసి బుద్ధి తెచ్చుకోలేదు. ఈ అధిపతి అగ్నితో చచ్చిపోయాడు, వీళ్ళ చచ్చిపోయారని బుద్ధి తెచ్చుకోలేదు. మరలా వేరొక అధిపతిని 50 మందిని పంపుతుంటే ఈ వేరొక అధిపతి 50 మంది కూడా మొదటోడు చూసి ఏం చేసేయాలి? అయ్య బాబోయ్ అనుకోలా తక్షణమే రమ్మంటున్నాడు అన్నాడు. రెండోడు ఇల్లి పైకెక్కి కొండెక్కి ముందుగా మా అయ్యగారు రమ్మంటున్నారు రాజుగారు అన్నాడు. తక్షణమే రమ్మన్నాడు. ఏట్రా తక్షణం వచ్చేది అని, నేనే కనుక నిజముగా దేవుని సేవకుడిని అయితే అగ్నొచ్చి దహించి వేయనుగాక అనగానే అధిపతి 50 మంది చచ్చిపోయారు. అప్పుడు బుద్ధి రాలేదు ఎవరికి? అహజ్యాకి. అమ్మ బాబో, ఇశ్రాయేలీల దేవుని ప్రవక్త, ఇశ్రాయేలీల దేవుడు ప్రవక్త కలిసి పనిచేస్తున్నారు. మా అమ్మ మా నాన్న ఇలా బ్రతికారు, ఇప్పుడు నేను ఎలా బ్రతుకుతున్నాను? 50 మంది పోయారు, అధిపతి పోయాడు. మరలా 50 మంది పోయారు, అధిపతి పోయాడు అని బుద్ధి గడ్డిదందా? లెంపలేసుకున్నాడా? గ్రహించుకున్నాడా? దేవుని వైపు తిరిగాడా? అహాబైనా తిరిగాడండి బాబు ఆ టైంలో. కానీ అహజ్యా దాన్ని మాదిరి చేసుకోలే. ఇప్పుడు మరలా 50 మందిని ఇంకొకరిని పంపుతుంటే ఈ 50 మంది ఇంకొకడు అధిపతి కొండెక్కి కాళ్ళ మీద అడిపోయాడు. బుద్ధి కలిగినోడు, బుద్ధి లేనివాడు నా ముందోడికి ఇచ్చేసాడు తెలుసా, తెలియకుండా తక్షణం ఇచ్చే అన్నట్టు వెళ్ళాడు. అవునా? మూడోవాడు ఏం చేశాడు? కాళ్ళ మీద పడిపోయాడు. నా ప్రాణాన్ని, 50 మంది ప్రాణాన్ని ఏలినవాడా, ప్రియమగించయ్యా, దయచేసి మా ప్రాణం నీకు ప్రియముగా ఉండునుగాక అనేటప్పటికి దేవుడు మాట్లాడుతున్నాడు. అవిధేయతను బట్టి మాట్లాడుతున్నాడు. అవిధేయతలు వచ్చేది మళ్ళీ ఫ్లోలో కదా. ఆ విధేయతను బట్టి మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఏలియా, భయపడకో, అహజ్యా దగ్గరికి వెళ్ళు. హల్లెలూయా. భయపడక వెళ్ళు. భయపడకుండా వెళ్ళాడు. అక్కడ కూడా చెప్పింది ఏంటో తెలుసా?
మాట మారదు. దూరంగా వాళ్ళ శిష్యుల దగ్గర లేకపోతే వాళ్ళ సైనికుల దగ్గర ఓ మాట, ఆ తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళాక కొంచెం మెల్లగా సర్దుబాటు చేసుకునే మాట కాదు. ఎక్కిన మంచం దిగాడు అని చెప్పాడా, అక్కడ కూడా నువ్వు ఎక్కిన మంచం దిగవు అంతే. ఎక్కిన మంచం దిగలేదు, చనిపోయాడు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇందులో కోణం ఒకటి, అభిషక్తుడైనటువంటి ఏలియాలో ఉన్నటువంటి విధేయత. ఇక్కడ కూడా దేవుడు వెళ్ళమన్నప్పుడు కొండ దిగి వెళ్ళిపోయాడండి. హల్లెలూయా. దేవుడు వెళ్ళమన్నప్పుడు ఇక్కడ కూడా కొండ దిగి వెళ్ళిపోయాడు. రెండవది, అహజ్య యొక్క అంధత్వము మందత్వం. అహాబు భార్యలను చూసుకుని బుద్ధి తెచ్చుకోవాలి. వాళ్ళు హెచ్చరికగా ఉన్నారు, దృష్టాంతాలుగా ఉన్నారు, బుద్ధి తెచ్చుకోవాలి. బుద్ధి తెచ్చుకోని కారణాన ఏమైపోయాడు? నాశనం అయిపోయాడు. రెండోది, 50 మంది ఒక అధిపతి చనిపోయాడు. నెక్స్ట్ 50 మంది అధిపతి కూడా ఎలా వ్యవహరించాలి? వాళ్ళు కూడా వ్యవహరించాల్సిన విధానంలో వ్యవహరించలేదు కాబట్టి వాళ్ళు పోయారు. కానీ వ్యవహరించాల్సిన విషయంలో బుద్ధి తెచ్చుకుని వ్యవహరించాడు కాబట్టి అధిపతి బ్రతికాడు, 50 మంది బ్రతికాడు, ప్లస్ రాజుగారు ఎందుకైతే పంపించారో దాన్ని నెరవేర్చుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను ఫోకస్ చేసేది ఏంటంటే, ఎదర మనకి దృష్టాంతాలుగా పెట్టిన వాళ్ళు కానీ హెచ్చరికగా పెట్టిన వాళ్ళను కానీ చూచి మనం బుద్ధి తెచ్చుకోలేదనుకో, తప్పకుండా మనం అధోగతి పాలు అయిపోతాం. బుద్ధి తెచ్చుకుంటే తప్పించుకోగలిగే అనుభవంలో ఉండగలుగుతాం. దేవుడు ఎప్పుడూ కూడా బుద్ధి తెచ్చుకోమనే చెప్పారు, బుద్ధి తెచ్చుకోవద్దని చెప్పలే. అందుకని మన జీవితంలో ఎప్పుడూ కూడా ఈ దృష్టాంతాలను బట్టి లేదా మన జీవితంలో జరుగుతున్న పరిణామాలను బట్టి మన యొద్దకు వస్తున్నటువంటి వాక్యాన్ని బట్టి మనం ఏం తెచ్చుకోవాలి? బుద్ధి తెచ్చుకోవాలి. బుద్ధి తెచ్చుకుంటే బుద్ధి కలిగిన కన్యకలు అవుతాం, ఎగిరి వెళ్ళిపోతాం. బుద్ధి తెచ్చుకోకపోతే బుద్ధిహీనులం అవుతాం, బుద్ధి లేని కన్యకలు అవుతాం, ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళం అవుతాం, నిత్య నరకాగ్నిపాలు అయిపోతాం, నాశనం అయిపోతాం. మేలులు చేసే దేవుడు మనకున్నాడు, ఉపకారాలు చేసే దేవుడు మనకున్నాడు, అద్భుతాలు చేసే దేవుడు మనకున్నాడు, ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాలు చేసే దేవుడు మనకున్నాడు. ఆ దేవుడు మనకు చేయనదంటే ఏది లేదు, ఆయన వలన మనకు అసాధ్యం అంటే ఏది లేదు. అలాంటప్పుడు మనం విజయోత్సవంతో ఊరేగాల. ఎంత అతీతమైన దేవుణ్ణి పట్టుకుని అపజయాలు పాలు కావాలా? అంధత్వముతో మందత్వముతో అపజయాల పాలు కావాలా? ఒక అద్భుతం అంటే ఏంటో తెలియక, ఒక స్వస్థత అంటే ఏంటో తెలియక, ఒక మహాశ్చర్యకార్యం సూచిక్రియ అంటే ఏంటో తెలియక, ఒక విజయం అంటే ఏంటో తెలియక, ఒక అతిశయం అంటే ఏంటో తెలియక మన జీవితంలో దేవుణ్ణి కలిగి ఉండనట్టుగా మనం ఎప్పుడు కూడా కోల్పోకూడదు. మన జీవితంలో సమస్తమును కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, ఆయన వలన మనం సమస్తము సాధ్యపరుచుకోగలం. హల్లెలూయా. ఆయన వలన మనం మహిమ కలిగిన అనుభవాల్లో నిలబడగలం. ఇప్పుడు చూడండి, ఏలియా ఈ లోకంలో ఉన్నప్పుడే మహిమ కలిగిన అనుభవాల్లో ఉన్నాడు. ఎక్కడా కూడా అతనిలో అవిధేయత చూడం, ఎక్కడా కూడా అంత గొప్ప అభిషక్తుడు ఏ దినాన కూడా దేవుడికి మారు మాట్లాడడం కానీ ఇలాగంటే అలా ప్రభు అనడం కానీ మనం అతని జీవితంలో చూడలేం. ఎటువంటి పరిస్థితుల్లో? ప్రతికూల పరిస్థితుల్లో. అంతేకాదు, దేవుడు చేత పెట్టబడిన భోజనం చేత శక్తికి మించిన ప్రయాణం అంటే ఇతని జీవితంలో ఆధ్యాత్మికమైనటువంటి లోతులను మనం చూడగలుగుతాం. ఇతని జీవితంలో నుండి మనం కూడా ఎన్నో విషయాలను నేర్చుకోగలుగుతాం. ఇతని వలన మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము భుజిస్తున్నటువంటి ఈ వాక్యము మన శక్తికి మించి ప్రయాణములో మనకు విజయం ఇస్తుంది. హల్లెలూయా. అతని జీవితంలో నుండి ఎన్ని ప్రతికూలతలైనా దేవుడికి తలొగ్గడమే, అది మరణమైనా తలొగ్గడమే. హల్లెలూయా. అలా మనము ధ్యానం చేసి అలా మనం మన జీవితాన్ని మలుచుకున్నప్పుడు మనం మహిమ కలిగినటువంటి అనుభవాల్లో ఉండగలుగుతాం. దేవునికి స్తుతి కలుగుగాక. అందుకే అతీతమైనటువంటి ఆ వ్యక్తి జీవితం ఎంత ఔన్నత్యం. అటువంటి వాళ్ళు ప్రార్థన చేస్తే వెంటనే ఆ ప్రార్థనకు శక్తి ఉంటుందండి. అందుకే భక్తుడు పత్రికల్లో అన్నాడు, మన వంటి స్వభావం కలిగిన వాడే ఏలియా, అయినను వర్షం కురవకూడదని అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఏమైందంట? వర్షం
ఆగిపోయింది. మరలా వర్షం కురవాలని అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు ఏమైందంట? వర్షం కురిసింది. అంటే అతని ప్రార్థనకి ఎంత శక్తి ఉంది? ఇది పై స్థాయి అనుభవం. హల్లెలూయా. ఒకటి విధేయత, పై స్థాయి అనుభవం. రెండు, దేవుని వాక్యమును భుజించి శక్తికి మించిన ప్రయాణం అనబడే ప్రతికూలతల్లో కూడా దేవునికి విధేయత చూపడం, శక్తికి మించిన ప్రయాణంలో విజయం సాధించడం, ఇదొక ఆధ్యాత్మికమైన అనుభవం. మూడవది ఏంటంటే, ఇటువంటి అనుభవాల్లో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనకు శక్తి ఉంటుంది. శక్తి లేని ప్రార్థనలు ఎందుకండి? మన ప్రార్థనలు ఎలా ఉండాలి? శక్తివంతంగా. మనం ఇటువంటి అనుభవాల్లో ఉంటే ఆటోమేటిక్గా మన ప్రార్థనకి ఏమొస్తుంది? శక్తి. ఇది ఎవరు చెప్పిన మాట? దేవుడు చెప్పిన మాట. అర్థమైందా? అందుకే మన ప్రార్థనలు ఎలా ఉండాలి? నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనపూర్వకమైనదే, బహుబలము గలదై ఉండును. ఏమంటే హిజ్కియా ఎంత ప్రార్థన చేసాడండి, అంత అద్భుతం జరిగింది. ఏలే ఎంత ప్రార్థన చేశాడంటే అంత అద్భుతం జరిగింది. ప్రార్థన మనం అన్యజనుల వలె వచించక్కర్లేదంట. దేవుడు మన నోట గుండా మాట రాకమునిపై ఆయన మనల్ని ఎరుగుదుడు. కానీ సమయాన్ని బట్టి మనం అంశం కొరకు విజ్ఞాపన చేస్తే దేవుడు ఖచ్చితంగా విజ్ఞాపనకి ఫలమిస్తాడు. నేను మీరే కదా. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను మీ అందరికీ ఎలాంటి ప్రార్థన చేస్తాను? చాలా చిన్న ప్రార్థనలు చేస్తాను, విస్తారమైన ప్రార్థనలు చేయను. అలాంటప్పుడు జరిగిపోతాయా జరగవా కార్యాలు? స్వస్థతలు జరుగుతున్నాయి లేదా? అద్భుతాలు జరుగుతున్నాయి లేదా? సూచక్రియలు జరుగుతున్నాయి లేదా? మహాశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి లేదా? మరే విస్తారంగా చేస్తున్నందుకు జరుగుతున్నాయా? విస్తారంగా ఎప్పుడు చేస్తాను నేను? నా ప్రార్థనా గదిలో. నీకు అంశం ఇచ్చినప్పుడు నువ్వు విస్తారంగా నీ ప్రార్థన గదిలో ఆ అంశం కోసం విడమర్చి. కానీ సంఘంగా ఉన్నప్పుడు ఇంకొకరికి ఏమి ఇవ్వాలి? అవకాశం ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఏలియా ప్రార్థన ఎలా ఉందంట? మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉన్నది. ఎలా చేస్తున్నాడంటే ఏలియా అత్యాశక్తితో చేస్తున్నాడు. అత్యాశక్తి అంటే విస్తారంగా చేసేది కాదు. అత్యాశక్తి మనస్సు పెట్టి చేసేది. దేవుడి మీద మనస్సు పెట్టి, ఆయనందు విశ్వాసం ఉంచి, ఆయనందు నిరీక్షణ ఉంచి, ఆయన వలన జరుగును అనేటువంటి బలం మనలో ఉండి, విశ్వాసం మనలో ఉండి చెయ్యగలడు అనేటువంటి విశ్వాసముతో దేవుడిని అడగడమే అత్యాశక్తితో ప్రార్థన చేయడం. అత్యాశక్తితో దేవుని ఆత్మతో నింపబడి చేయడం అత్యాశక్తితో. ఎప్పుడైతే అత్యాశక్తితో ప్రార్థన చేశాడో జరిగిన కార్యం ఏంటమ్మా? జరిగిన కార్యం ఏంటి? అతీత కార్యాలు జరిగాయి, అద్భుతాలు జరిగాయి. ఇప్పుడు చూడండి, మరొక సందర్భం కూడా ఏలియాది ఉంటుంది. వర్షం కురవబోతుంది, వెళ్ళిపోన్నప్పుడు అక్కడికి వెళ్ళి విస్తారంగా ఆగకుండా చేసాడు అనుకుంటున్నారా? చేయడం, చూడడం అంతే. మళ్ళీ చేయడం, చూడడం అంతే. మళ్ళీ చేయడం, చూడడం అంతే. మళ్ళీ చూశాక లేవడం. హల్లెలూయా. అంటే అతని ప్రార్థన ఏముందని చెప్పడానికి చెప్తున్నాను నేను. శక్తి. ఎక్కువ ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడనేది లేదు అక్కడ. యుక్తముగా ప్రార్థన చేసిన ప్రార్థనకి ఏమొచ్చిందండి? శక్తి, ఫలం. దేవునికి మహిమ కలుగునుగా. అందుకేనండి ఇలా కూర్చుని కూడా ప్రార్థన చేసుకుంటాం, చూస్తూ కూడా ప్రార్థనలో ఉంటాం. వెళ్ళి మోకరించి పెద్ద మోకాళ్ళు వేసి అని కాదు. అలాగని మీకు ఈజీ భక్తి నేను నేర్పట్లే. కొంతమంది ఇది పట్టుకుని ఇది ఏదో మా బాగుంది అని అనుకోకండి. ఇంటి దగ్గర మీరు ప్రయాసపడండి. హల్లెలూయా. శక్తి వంచన లేకుండా ప్రయాసపడండి. నలుగురిలో ఉన్నప్పుడు మాత్రం మిగతా వాళ్ళకి అవకాశం ఉండేలాగా ప్రార్థన చేయండి. అలాగే అన్నానని అరగంటలో మొత్తం అంతా ప్రార్థన ముగించేసి అనకండి. ఇప్పటి వరకు బాగానే చేస్తున్నారు, దేవుడికి స్తుతి కలుగుగా. చాలా బాగా చేస్తున్నారు కాబట్టి సమయానికి పాస్టర్ గారు చేస్తున్నారు, నేను చేస్తున్నాను. అంతేగారు ఇప్పటికి ఏదో చేయలేదని పాస్టర్ అమ్మగారు ఇలాగ అంటున్నారు, మళ్ళీ అందులోకి వెళ్ళకండి. బాగా చేస్తున్నారు. కానీ ఇక ముందు కూడా ఇంకనూ బాగా చెయ్యలేని వాళ్ళు ఏం చేయాలి? చెయ్యాలి. అంశంలోంచి దిగాలి, అంశంలోనే ఉండాలి. ఆమేన్ అనాలి టైంకి. హల్లెలూయా.
ఇప్పుడు చూడండి, మన జీవితంలో పై స్థాయి అనుభవంలో ఉండడం అంటే ప్రార్థనలో కూడా యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పుతాయి. మన ప్రార్థన జీవితం కూడా అద్భుతంగా శక్తివంతంగా ఉంటుంది. హల్లెలూయా. అది వ్యక్తిగత ప్రార్థన అయినా శక్తివంతంగా ఉంటుంది, సంఘ ప్రార్థన అయినా శక్తివంతంగా ఉంటుంది. ఆఖరికి నువ్వు మొబైల్లో జూమ్లో చేసిన శక్తివంతంగా ఉంటుంది, ఒక్క మొక్కే నువ్వు చేసిన శక్తివంతంగా ఉంటుంది. ఇది పై స్థాయి అనుభవం. ఒక మాటలో చెప్పాలంటే 40 రోజులు ఉన్నాడంట మోషే. దీర్ఘ ప్రార్థన చేయడం తప్పు అంటున్నాను నేను కాదు. మీరు అర్థం చేసుకుని ఎక్కడ ఎలా ప్రార్థన చేయాలో అలా ప్రార్థన చేయాలి. ఓ మాట చెప్పిన మనకి ఎక్కడ ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలో తెలుసు కదా. ఎవరైనా చెప్పారా? మనకి చెప్పారా? అంటే మన అనుదిన జీవితంలో మనకి ఎలా ప్రవర్తించాలో మనకి ఏమైంది వస్తుంది, పాయింట్ వస్తుంది, జాగ్రత్త. మనం ఎలా ప్రవర్తించాలో మనకు తెలిసిపోద్ది. కానీ మన క్రైస్తవ జీవితంలో ఎన్ని సంవత్సరాల క్రైస్తవులమైనా కొన్ని ఎలా ప్రవర్తించాలో ఎలా మాట్లాడుకోవాలో మనకి ఏమవుతులేదు, తెలియట్లేదు. అది ఎవరో చెప్పక్కర్లేదు, ఇది ఎవరో చెప్పక్కర్లేకుండా తెలియట్లేదు. కాబట్టే దైవజనులు చెప్పాల్సి వస్తుంది. చెబుతున్నప్పుడు ఇది కూడా చెప్పాలా అని కూడా అనుకోకూడదు, నా గురించే చెప్పారా అని కూడా అనుకోకూడదు. సంఘం అనేది చాలా ప్రాముఖ్యమైందండి. సంఘంలో గలిబిలు రేగిందంటేనండి సైతాన్ గడు ఏం చేస్తాడండి, అందరిని దూరం చేసేస్తాడు. జీవితంలో బాగుపడాలి, దేవునికి స్తుతి కలుగుగాక. ఎప్పుడు బాగోగు లేకుండా ఉండకూడదు, మంచి సాక్ష్యం సంపాదించుకోవాలండి. పై స్థాయి అనుభవాలంటే ఏంటో తెలుసా? మంచి సాక్ష్యం ఉండాలి. పై స్థాయి అనుభవాలంటే ఏంటో తెలుసా? అభిషేకం ఉండాలి. పై స్థాయి అనుభవం అంటే తెలుసా? ఆత్మ బలం ఉండాలి, విశ్వాసం ఉండాలి. పై స్థాయి అనుభవం అంటే దేవుడు మిమ్మల్ని పై స్థాయి అనుభవాల్లో నిలబెట్టడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవ జనాంగములో ఉన్న దేవుని ఆత్మను గుర్తించగలగాలి. హల్లెలూయా. మోషేలో ఉన్న దేవుని ఆత్మను ఇశ్రాయేలు గుర్తించలేకపోయారండి, అరణ్యంలో రాలిపోయారు. సెఫరులో ఉన్నటువంటి ఆ ఆత్మను వాళ్ళు గుర్తించలేకపోయారు. సభలో ఉన్న వాళ్ళందరికీ దేవుడే తెలియజేశాడు, ఇతడు ముఖము దేవదూత ముఖంలో కనబడుతుందని. కానీ సభలో ఉన్న వాళ్ళు అంధత్వంతో మందత్వంతో ఆయనను గుర్తించలేకపోయారు, ఇష్టం వచ్చినట్టుగా చేశారు, పతనమైపోయారు. ఏలియా అహాబు ఎదుట చక్కగా ప్రకటిస్తున్నాడు, కానీ అతనిలో ఉన్న దేవుని ఆత్మను కానీ, దేవుని శక్తిని కానీ, దేవుని ఏర్పాటును కానీ, దేవుని అభిషేకాన్ని కానీ ఎవరు గుర్తించలేదు? అహాబు రాజు కానీ తన భార్య అయినటువంటి యెజబెలు కానీ గుర్తించలేదు. ఏమైపోయారండి? నాశనం అయిపోయారు. అంత గొప్ప ఏలియా ఎలాంటోడో తన తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తున్నాడండి అహజ్యా. కానీ అహజ్యా గుర్తించగలిగాడా? గుర్తించగలేదు, నాశనం అయిపోయాడు. కానీ ఆ 50 మంది అధిపతుల్లో ఈ 2 కేటగిరీస్ గుర్తించలేదు, 3వ కేటగిరీ గుర్తించింది, బాగుపడింది. హల్లెలూయా. ఇదేనా దైవజనుల్ని దేవుడు ఆయన ఆత్మతో నింపాడు, ఆయన ఆత్మ చేత దైవజనుని దేవుడు ఆయన ప్రతినిధిగా నిలబెట్టాడు. పిచ్చాపాటిగా ఉంటే దైవజనుని దేవుడు వాడుకోడు. పిచ్చాపాటిగా లోక సంబంధంగా ఉంటే, వేరుగా ఉండకపోతే, వేరుబాటు జీవితాన్ని జీవించకపోతే, హోరేబు వంటి పైన ఎత్తైన కొండ శిఖరపు అనుభవాలు కలిగి ఉండకపోతే దైవజనుడు ముఖాంతరంగా మీరు ఏమి పొందుకోలేరు. ఈ రోజున మా ముఖాంతరంగా మీరు ఏమి పొందుకోలేకుండా ఉన్నారు, ఏమి పొందుకోకుండా ఉన్నారు. అద్భుతం పొందుకోలేదా? పొందుకున్నారు. స్వస్థతలు పొందుకోలేదా? పొందుకున్నారు. అసాధారణ కార్యాలు పొందుకోలేదా? పొందుకున్నారు. అసంభవాలను సంభవాలుగా మా ముఖాంతరంగా దేవుడు చేసి చూపలేదా? చూపాడు. ఈ దినాన మాలో ఉన్నది ఆయన ఆత్మని మీరు నొక్కి ఒక్కాణించి చెప్పగలరు, ఎలుగెత్తి చెప్పగలరు. మరి ఇంకెందుకండి అంధత్వపు పరిస్థితులు, మందత్వ పరిస్థితులకి ఏమివ్వడం, ఆస్కారం ఇవ్వడం, సాక్ష్యాల్ని పాడు చేయడం, దైవజనుల బాధకి కన్నీటికి కారణమైపోవడం, ఇది ఎంత మాత్రము క్షేమం కాదు. కాబట్టి దైవజనులుగా మేము దేవుడు మాట్లాడుతున్నప్పుడు మీతో మాట్లాడగలుగుతున్నాం. దేవుడు ఎప్పుడు కూడా ముందు చెప్తాడంట, హెచ్చరిస్తాడంట, గద్దిస్తాడంట. వినకపోతే ఏమవుతాం? నాశనం అయిపోతాం.
మరి ఎందుకు గద్దిస్తున్నాడు, ఎందుకు హెచ్చరిస్తున్నాడు దేవుడు, ఎందుకు చెప్తున్నాడు అనేది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అహాబు వంటి అనుభవంలో మనం ఉండకూడదు. సభలో ఉన్న వారి అనుభవంలో మనం ఉండకూడదు. ఇశ్రాయేలీల అనుభవంలో మనం ఉండకూడదు. మన కుటుంబంలో ఎవరో ఉండకూడదు. మన కుటుంబంలో ఎవరు ఉండకూడదు. మన కుటుంబంలో ఎవరన్నా ఉంటే అది మన కుటుంబానికే కీడు, నష్టం. చూడండి ఏలియా నువ్వులు ఎంత ఉన్నతంగా ఉన్నాయి చూడండి, ఎంత ఉన్నతంగా ఉన్నాయి చూడండి. చాలా అతీతంగా ఉన్నాయి కదా ఏలియా నువ్వులు. అతను ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉంటాడండి. ఏలి ఎప్పుడు చివరి మాట. ఏలి ఎప్పుడు ఎక్కడ ఉంటాడు? దేవుని సన్నిధిలో ఉంటాడు. నేను ఎవరి సన్నిధిని నిలవబడి ఉన్నాను అంటాడు. ఎక్కువ ప్రార్థనలో ఉంటాడు, మమేకమైపోతాడు. అల్లటప్పగా ఊర్లో తిరగడం చూసారా? రోడ్ల మీద తిరగడం చూసారా? చెట్ల కింద కూర్చోవడం చూసారా? ఆయన్ని ఎక్కడ చూశారు? దైవ సన్నిధిలో ఉండడం చూశారు. కానీ అహాబు అనబడ్డ పనికి మాలినాడు ఏమన్నాడు? చూశాడు ఏమన్నాడు? ఈ పనికి మాలినాడు, ఇశ్రాయేల్ని బాధ పెడుతున్నావు నువ్వు. ఆహా. ఆ తర్వాత మళ్ళీ ఏమన్నాడు? నా పగవాడవు నువ్వు. అహజ్జీ ఏమన్నాడు? ఆడిని తీసుకురండి. దేవుని సన్నిధిలో ఉన్నవాడిని చంపడానికి తీసుకురమ్మంటావు నువ్వు. సాక్ష్యంతో బ్రతుకుతున్నాడు, సాక్ష్యాన్ని పోగొడుతున్నావు కదా నువ్వు. నువ్వు బాగుపడ్డావా? దైవజనుడు, నిజమైన దైవజనుడు సాక్ష్యం కోసం ప్రోకలాడతాడు. ఆ సాక్ష్యాన్నే గనక పోగొట్టే వాళ్ళు సంఘస్థులైతే గనక అది చాలా శోచనీయం, చాలా బాధాకరమైన విషయం, వేదనతో కూడినటువంటి విషయం. ఎవ్వరూ ఆ స్థితికి దిగజారకుందురుగాక, ఆ స్థితిలో ఎవరు ఉండకుందురుగాక, అపవాది తొత్తులుగా అయిపోకుందురుగాక, అపవాది సొత్తులుగా మార్చబడకుందురుగాక, దేవుని సంఘాన్ని చీల్చివేయకుందురుగాక. వీడు ఎప్పుడు సైతానిగాడు కొండేలు చెప్తూనే ఉంటాడు సంఘం మీద, దైవజనుల మీద. వాడు ఎప్పుడు ఏం చేస్తాడంట? కొండెములు చెప్తానే ఉంటాడంట. ఇప్పుడున్న మాట రెండోసారి ఉండదు, 2 నాలుకలు అన్నమాట. వారి నాలుక కింద సర్ప విషం అన్నది అంట. ఈ మాట ఎప్పుడు కూడా మాట మీద ఉండదు. చాలా మంచిదని నువ్వు, మళ్ళీ చాలా చెడ్డదాను నువ్వు, ఇదేంటి మొన్నే మంచిదని అన్నావు అంతే, అలాగ అంటాం మేము. ఈ పరిస్థితి దౌర్భాగ్యం, దుష్టత్వం, చెడు పరిస్థితి, నాశనానికి జోగింపజేసేటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులు ఎవరు ఉండొద్దు కుటుంబాల్లో ఎవరు ఉండొద్దు, మీరు ఉండొద్దు. మీ కుటుంబాల్లో కూడా ఎవరైనా ఉన్నా సాహసం చేయండి. శక్తికి మించి ప్రయాణంలో దేవుడు అద్భుతం చేస్తాడు. అలా వద్దు. మీరు ఆత్మలో బలవంతులుగా ఉన్నారు, వెనకతలోళ్ళు కూడా బలవంతులుగా ఉండడానికి ప్రయాసపడండి. శక్తి చాలదనుకుంటున్నారేమో, ఈ వాక్యము ద్వారా మీరు శక్తికి మించిన ప్రయాణంలో నిలబడినప్పుడు విజయాన్ని సాధిస్తారు. మేలులు పొందుకోవాలి కానీ కీడులు పొందుకోకూడదండి. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుని ప్రతినిధుల మీద బురద జల్లినోడు ఎవ్వడూ బాగుపడలేదు, ఏ కుటుంబము రాణించలేదు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? చాలా కన్నీటితో చెప్తున్నా. దేవుడు నాకు బయలుపరిచిన విషయాలను బట్టి చాలా కన్నీటితో చెప్తున్నాను, చాలా వేదనతో చెప్తున్నాను. దైవజనులతో దయచేసి పెట్టుకోవద్దు, తప్పుగా అర్థం చేసుకోవద్దు. వాళ్ళు అధికమైన అనుభవాల కోసం ప్రోకులాడతారు, పై స్థాయి అనుభవాల కోసం ప్రోకులాడతారు. అప్పగించిన మందని ఎలా కాచుకోవాలా, సింహం బారి నుండి, ఎలుగుబంటి బారి నుండి ఎలా కాపాడుకోవాలా, దేవుడు అప్పగించిన పనిని ఎలా నమ్మకంగా చెయ్యాలా అని అంత అమాయకత్వంతో, అంత నిర్దోషత్వంతో ఉన్న వాళ్ళని చంపకండి. ఎందుకంటే నిర్దోషిని చంపిన వాడిని దేవుడు విడిచిపెట్టడు. పరిస్థితులు ఇప్పటికీ అనుభవిస్తున్నారేమో, ఇంకనూ చాలా అనుభవించాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. నిజం, ఇప్పటికీ అనుభవిస్తున్నారు, ఇకను అనుభవించాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఈ మాటలు దేవుని మాటగా చెప్తున్నాను. ఎందుకో తెలుసా? ఏలియా నోట నుండి కీడులే వచ్చాయండి, శాపవచనాలే వచ్చాయి. ఎందుకు వచ్చాయి? సరిగ్గా లేక, తిన్నంగా లేక. ఎక్కడైనా చూసుకోండి, ఎలీషా బోడివాడ అన్నాడు, పిల్లలు తిన్నంగా లేరు. ఎలీషా నోటి నుంచి ఏమొచ్చింది? శాపవచనం వచ్చి
ఏం చేసింది? ఎలుగుబంట్లు చీల్చేసాయి. మేలా అండి అది? మేలా? లేదు, కీడు. ప్రార్థన చేస్తున్నప్పుడు కడుపు కట్టుకున్న ఉపవాసం ఉండి ఎందుకు చేస్తామంటే కీడు రాకూడదు. ప్రభు ఆ బిడ్డల మీద కీడు రాకూడదు. మన ప్రవర్తనలు బట్టి, మన పరిస్థితులు బట్టి, మన నోటి మాటను బట్టి, మన ప్రవర్తన బట్టి కీడూరా కీడు బయలారా అన్నారు కదా వాళ్ళ. కీడూరా అంటే వచ్చి కూర్చుంటుంది. కడుపు కట్టుకుని చేసిన ప్రార్థనలు వ్యర్థమైపోతున్నాయి. ఆ కీడు కూడా మళ్ళీ పాస్టర్ వల్లే, ఏలియా పాస్టర్ వల్లే, ఏలీషా పాస్టర్ వల్లే కీడు. ఏంటి వాడు కడుపు కట్టుకుని ప్రార్థన చేస్తుంటే, ఏమంటే మీకు ఒక విషయం తెలుసా? ఏలియా అక్కడ 3.5 సంవత్సరాలు వర్షం కురవకూడదు అన్నారే, ఆ తర్వాత ఏలియా ప్రార్థన చేశాడు. మరలా అత్యాశక్తితో ప్రార్థన చేయగేమొచ్చిందంట. అంటే వీళ్ళు ప్రకటించాల్సిన మాటలు ప్రకటిస్తారు కానీ ఇక్కడ ఉండి ఏం చేస్తారు? ఇక్కడ మేము కూడా చెప్పాల్సిన మాటలు చెప్తాం కానీ ఇక్కడ ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. అహాబును ప్రేమించుకుంటున్నాడండి ఏలియా, ప్రేమించాడు. అలాగా ఎవరండి ఎవరికి శత్రువులు? ఆత్మీయ తల్లిదండ్రులను అర్థం చేసుకోవడం నేర్చుకోండి. హృదయాంతరంగాలలో నుండి దేవుని ఎదుట మేము పెడుతున్నటువంటి మొరను అర్థం చేసుకోవడం నేర్చుకోండి. మాకేం కావాలండి? వ్యక్తిగతంగా ఉపవాస ప్రార్థనలు ఎవరి కోసం చేస్తుంటండి? మేమేం పెద్ద ఎవరి కోసం వ్యక్తిగతంగా చేస్తుంటే ప్రార్థనలు? ప్రతిరోజు ప్రార్థనలు సరిపోవా నాకు? మళ్ళీ వ్యక్తిగతంగా ప్రార్థనలు, నాకు ఉపవాస ప్రార్థనలు సంఘం కోసమే, ఇంకెవరి కోసమే కాదు. ఓ మాట చెప్పనా? నిజంగా దేవునిడు చెప్తున్నాను, నా తల్లిదండ్రుల కోసం, నా తోబుట్టువుల కోసం, నా కన్న బిడ్డల కోసం కూడా చేయను, సంఘం కోసం చేసినట్టు ప్రార్థన. నా మనస్సాక్షి నా మీద నేరారోపణ చేసేద్ది. మేము ప్రార్థన చేసుకోగానే, ప్రార్థనలో కూర్చున్నామంటే సంఘం కొరకు ప్రార్థన చేశాకనే కుటుంబం కోసం, తల్లిదండ్రుల కోసం, బంధువుల కోసం, మిత్రుల కోసం చాలా చిన్ని ప్రార్థన చేస్తాను నేను. ప్రభువా, నా తల్లిదండ్రులని, నా అత్తింటి వారిని, నా బంధువుల్ని, నా మిత్రుల్ని, నా స్నేహితుల్ని నీవు కాపాడు, రక్షించు, ఆత్మీయులు నిలబెట్టు, నా పరిధిలో వారి ఎదుట నా ముఖాంతరంగా మీరు ఎలా వాడుకుంటారో వాడుకోండి, అంతే నా ప్రార్థన. సంఘస్థుల గురించి ఏడ్చి అయ్యా రాజు ఇలా ఉన్నారయ్యా, అయ్యా స్వాతి ఇలా ఉందయ్యా, అయ్యా రేఖ ఇలా ఉందయ్యా, అయ్యా రవి గారు ఇలా ఉన్నారయ్యా, లక్ష్మణరావు గారు ఇలా ఉన్నారయ్యా, మీరు కాపాడాలయ్యా, స్వస్థపరచాలయ్యా, అయ్యా వీరవేణి వివాహం జరగాలయ్యా, ఎదుగో నాయన దానయ్య అన్యజనుడిగా ఉన్నాడు నాయన. ఇవే మా అంశాలన్నీ మీకోసమే, మా కళలన్నీ మీకోసమే. ఓ మాటలో చెప్పాలంటే మా ప్రాణం అంతా మీ మీదే. ఎందుకంటే సంఘం, ఎందుకంటే దేవుడు అప్పగించాడు. దేవుడు అప్పగించింది మాకు ఇదే. మీ విషయములో మేము యథార్థంగా ఉండడం, నమ్మకంగా ఉండడం, పరిశుద్ధతను కాపాడుకోవడం, ఇచ్చిన మిమ్మల్ని మహిమలో నిలబెట్టడం, అదే మా ముందున్న గోల్. అదే మేము సాధించాల్సింది. అదే మీ అందరినీ పరలోకంలో ప్రవేశపెట్టగలిగామా? మేము బ్రతికేసినట్టే. అంతవరకు దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయాలి, స్వస్థతలు చేయాలి, మహాశ్చర్య కార్యాలు, సూచక్రియలు చేయాలి. అందుకే మీరు గమనించారా, మన పిల్లల్లో ఎవరు చెడిపోయారండి? ఈ రోజున ఇంజనీరింగ్స్, డాక్టర్స్ చదివిన వాళ్ళు కూడా సద్యోగాలు లేక ఎలా ఉన్నారు? ఇంత చిన్న మందలో 100% కూడా ఈ రోజున ఎలా ఉన్నారు? ఆశీర్వాదకరంగా ఉన్నారు. గుర్తించారండి ఆ మాట. అన్యులు చెప్తారు నాతో, అమ్మ మీ చేతుల్లో ఇలా ఉన్నారమ్మా. ఆ స్వప్న అంటది, అక్క మా పిల్లలు ఎక్కడ ఉండడం కాదు, మీ చేతుల్లో పెరగాలనుకుంటాను, ఎందుకంటే మీ చేతుల్లో పిల్లలందరూ బాగున్నారు. ఎవరు పాడైపోయారు చెప్పండి? ఎవరికైనా సద్యోగం లేక ఎంతమంది ఉన్నారండి ఎరడోని క్యాంప్లో? చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి మనకు తెలిసిన వాళ్ళు? కానీ ఈ రోజున మన పిల్లలు దినాభివృద్ధిని అందడం చూడగలుగుతున్నారు. కుటుంబాలు విచ్ఛిన్నమైపోయిన వాళ్ళు ఎవరున్నారు? విచ్ఛిన్నమైపోయేలాగా అయిపోతున్న కుటుంబాలు కూడా కట్టబడడం చూస్తున్నారు. ఎన్ని కార్యాలు జరగట్లేదు, ప్రతి ప్రవచన వాక్కు నెరవేరడం చూస్తున్నారు, అద్భుతాలు ప్రకటిస్తున్నారు. ఎందుకో తెలుసా? మేము సంఘం మీద ఎటువంటి మనస్సు పెట్టుకున్నామో తండ్రికి తెలుసు. సంఘస్థుల మీద మా ప్రాణాలు పెట్టుకున్నామని తండ్రికి తెలుసు.
మాకు ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదండి. ఇచ్చేవాళ్ళు పై పెట్టడం, ఎవరైన వాళ్ళు కింద పెట్టడం మా బ్రతుకులో లేదు, ఉండబోదు. ఎప్పుడు కూడా ధనాన్ని నమ్ముకున్న వాళ్ళం కాదండి మేము. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళం, దేవుడు అప్పగించిన మందన కాయాలనేటువంటి నిష్ఠతో బ్రతుకుతున్న వాళ్ళం. హల్లెలూయా. మీరు స్వస్థతలు చూస్తారు, ఇంకా అద్భుతాలు అనుభవిస్తారు. చూస్తూ ఉండండి. ఎందుకు? మా ప్రార్థనలు తప్పకుండా ఫలిస్తాయి. గుర్తుపెట్టుకోండి, అందరూ బాగుంటారు అంతే. ప్రభు మాకు ఇచ్చిన వాగ్దానం, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం తన సంతతి విషయంలో నెరవేర్చిన దేవుడు. మా హస్తాల్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు పాడవరో అంతే. వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు పాడైపోతున్నాం, మేము అడ్డుపడిపోతాం మోసేలాగా అంతే. ఖచ్చితంగా మీరు చూడబోతున్నారు. ఇప్పుడు ప్రవచనాత్మకంగా చెప్తున్నాను. అప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి వ్యత్యాసాన్ని కలుగు చేశాడు. ఇప్పుడున్న పరిస్థితులకి నెక్స్ట్ రాబోయే పరిస్థితులకి వ్యత్యాసం కలగబోతుంది. దేవుడు ఎవరిని విడిచిపెట్టడండి. అందుకే మనం ఎప్పుడూ కూడా పాజిటివ్ థింకింగ్, పై స్థాయి అనుభవాల్లో ఉండాలంటే గొప్ప ప్రార్థన, మనకు ప్రార్థనకు శక్తి ఉండాలి, మనకు విధేయత ఉండాలి, వాక్య సారాంశం యొక్క సత్యం మనల్ని నడిపించగలగాలి, ప్రతికూలతలో కూడా మన శక్తికి మించి ప్రయాణం చేయగలగాలి. హల్లెలూయా. మేము మీ కొరకు ప్రార్థన చేయాలి, మీరు మా కొరకు ప్రార్థన చేయాలి. సంఘం అభివృద్ధి చెందాలి, అన్య జనాంగం చూడగలగాలి, దేవుడే నిజ దేవుడిని ఒప్పుకోగలగాలి. ఇటు కృపలో దేవుడు మనం నడిపించునుగాక. అతీతమైన అనుభవాల్లో దేవుడు మనం నడిపించి పరలోక రాజ్య మహిమలో ఉన్నతంగా నిలబడడానికి మహిమ కలిగినటువంటి అనుభవాలు ఈ భూలోకములో ఉన్నప్పుడు దేవుడు మనకి సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.